హాయ్, నమస్తే, వెల్కమ్ టు A6 స్టూడియోస్. నేను మీ ఆదేశ్. ఇవాళ మనము ఇంటర్వ్యూ చేయబోయే ఒక వ్యక్తి అని నేను అనను. అతను ఒక సముద్రం. సముద్రం అని ఏందంటున్నా అనుకుంటారా? అతను చేయని పని లేదు, అతను తిరగంది లేదు. అతను అన్నా అంటే నేనున్నా అంటూ, అతనికి పదవి ఉన్నా లేకపోయినా అనునిత్యం ప్రజల కోసం కొట్లాడే వ్యక్తి, పోరాడే వ్యక్తి, మలిదశ ఉద్యమ నాయకుడు. అదేవిధంగా ఎంతోమంది కోరుకునే, అంటే కేసీఆర్ గారి నోటెమ్మటి అతని పేరు వస్తే బాగుంటుందని కోరుకునే వ్యక్తులల్లా అదృష్టం చేసుకునే వ్యక్తి. ఒకానొక సందర్భంలో తెలంగాణ ఉద్యమం టైంలో నిజాం కాలేజ్ గ్రౌండ్లో, నిజాం కాలేజ్లో అన్న పేరు అదే కేసీఆర్ గారు చెప్పకపోయినా కానీ నోటితోటి పలికిన పేరు అది. మన షిప్ అండ్ గోస్ట్ చైర్పర్సన్ మాజీ అన్న దూదిమెట్ల బాలరాజ్ యాదవ్ గారితో ఉన్నాం. అసలు ఏంది అన్నతోటి ఇవాళ మనం ఇంటర్వ్యూ చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది, అసలు ఏం నడుస్తుంది, ఉద్యమాలు ఎట్లా ఉన్నాయి, ప్రజెంట్ రాజకీయాలు ఎట్లున్నాయి అనేది తెలుసుకుందాం. అన్నా నమస్తే. అన్న నమస్తే ఆదేశ్. అన్న బాగున్నారు అన్న? చాలా రోజుల తర్వాత. బాగున్నా ఆదేశ్. అన్న ఇప్పుడున్న ప్రస్తుత రాజకీయాలు ఎట్లున్నాయంటారు అన్న? ముందుగా గవర్నమెంట్ వచ్చింది ఇదంతా. ముందుగా ఆదేశ్, మీకు మీ ఛానల్ టెక్నీషియన్స్కి, యాజమాన్యానికి మరి నూతన సంవత్సర అదేవిధంగా సంక్రాంతి అడ్వాన్స్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ. ప్రజలే చరిత్ర నిర్మాతలంటూ మన గతం చాటుతున్నది. ఈ రాష్ట్ర రాజకీయాలైనా ఈ దేశ రాజకీయాలైనా చరిత్ర ఏది నిర్మించాలన్నా ప్రజలతో నిర్మించబడుతుంది తప్ప వ్యక్తులతోటి కాదనేది సత్యం. కాబట్టి మనం ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందు ప్రజలే ఏ నాయకుడిని తయారు చేయాలన్నా, ఏ నాయకుడిని పాతాళంలోకి దొక్కాలన్నా ప్రజలే ప్రజలే ప్రజలే. అందుకనే ప్రజలే చరిత్ర నిర్మాతలంటూ మన గతం చాటుతున్నది అని చెప్తాను నేను. కాబట్టి ప్రజా జీవితంలో ఇవాళ చాలా హ్యాపీగా ఉన్నాను నేను. ఎందుకంటే ఒక చిన్న కుటుంబం నుంచి, ఒక వ్యవసాయ కూలీల కుటుంబం నుంచి, ఒక గ్రామంలో కుగ్రామంలో మొదలైన నా జీవితం భాగ్యనగరానికి బాకి ఉస్మాన్ యూనివర్సిటీలో చదువుకొని అక్షరం అనే ఆయుధంతో యుద్ధం చేసి ఆ యుద్ధం అనే క్షేత్రంలో తెలంగాణ ఉద్యమంలో పాల్గొని తెలంగాణ ఉద్యమంలో లాఠీ దెబ్బలు, బాష్పవాయు గోళాలు, బుల్లెట్ చప్పుళ్ళు, జైలు గోడల నిశ్శబ్దాలు, అనేక రకాల వందలాది కేసులు అనుభవించి మరి అలా తెలంగాణ రాష్ట్రంలో ఒక నిరుపేద బిడ్డడు కూడా ఒక రాష్ట్ర స్థాయిలో కార్పొరేషన్ చైర్మన్ కాగలడు అనేటువంటి ఒక సత్యం చేసి చూపించినటువంటి ఉద్యమం తెలంగాణ ఉద్యమం. ఇవాళ మా ఆస్తి, మా అంతస్తు, మా ధైర్యం, మా యొక్క ఈరోజు ఉన్నటువంటి ఏదైతే ఈ స్థితి తెలంగాణ ఉద్యమం ఇచ్చిందని చెప్తాను నేను. ఆ తెలంగాణ ఉద్యమంలో పాల్గొనడానికి కారణమైనది అక్షరం. ఆ అక్షరం అమ్మ మొదటి జన్మనిస్తే మాకు ఉస్మాన్ సిటీ రెండో జన్మనిచ్చింది. ఆ చదువులమ్మ తల్లి ఒడిలో చదువుకొని అక్షరాన్ని ఆయుధంగా మలిచి తెలంగాణ ఉద్యమంలో భాగమైనాం కాబట్టి ఈ పేద బిడ్డడు కూడా రాష్ట్రంలో మాజీ కార్పొరేషన్ చైర్మన్ కాగలిగాడు. మమ్మల్ని అందరినీ నీళ్ళల్లో ఎట్లయితే, పాలల్లో ఎట్లయితే వెన్నని చిలుకుతామో, ఎట్లయితే ఆ వెన్నని చిలికినట్టు మమ్మల్ని అందరినీ కూడా తయారు చేసిన నాయకుడు, ఉద్యమ నాయకుడు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్. వాస్తవానికి వీళ్ళకు పదవులు ఇవ్వని చెప్పినా ఎవరు లేరు మాకు. తనే మమ్మల్ని అందరినీ అంశ ఎట్లయితే పాలన నీళ్ళని వేరు చేస్తుందో మమ్మల్ని అందరినీ కూడా ఒక్కొక్కరిని పికప్ చేసుకుంటూ ఇలా దూదిమేట బాలయ్య యాదవ్ని కూడా తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్యమైనందుకు, ఆ రోజు కేసీఆర్ గారు అడుగుజాడల్లో నడిచినందుకు ఇలా నాకు ఈ పదవినిచ్చి తెలంగాణ రాష్ట్రంలో ఒక గుర్తింపునిచ్చింది తెలంగాణ ఉద్యమ నాయకుడు, తెలంగాణ ఉద్యమ అధినేత కేసీఆర్ అని చెప్పక తప్పదు. ఓకే అన్న, ఇంత చిన్నక మీరు అంటే మాజీ కార్పొరేషన్ చైర్పర్సన్ కదా మీరు? ఎస్. మీరు ఇంత చిన్నక ఇంతగానో ముచ్చట చెప్పారు కదా, కనీసం మీరు ఎవరు ఫోన్ కట్లు ఎత్తారంటే ఎవరిని పట్టించుకోరంట కానీ మరి అనునిత్యం ప్రజలు అంటారు. ఇది ఎక్కడ ముచ్చటనే? చాలా సందర్భాల్లో చెప్తాను నేను. నా ఫోన్లో ఉన్నటువంటి నెంబర్ల సంఖ్య 19,020.
నా ఫోన్లో ఉన్న నెంబర్ల సంఖ్య మీరు చెక్ చేసుకోండి. 19,020 నెంబర్లు. ఓకే. ఈ 19,020 నెంబర్లు ఏ నెంబరు ఏ పేరు ఎట్లా ఫీడ్ అవుతుందో తెలుసు నాకు. ఎవరి ఫోన్ అయినా ప్రతిసారి ఏ సందర్భం నేనే ఇంకా బాధపడతా. ఒకళ్ళు మిస్డ్ కాల్ ఉంటే నేనే బాధపడతా. వాళ్ళు ఏమైనా హాస్పిటల్ కోసం ఫోన్ చేసిర్రా, లేకపోతే ఏమైనా ఎడ్యుకేషన్ సమస్య కోసం ఫోన్ చేసిరని నిత్యం బాధపడేవాడిని, రిటర్న్ కాల్ చేసేవాడిని. ఏదైతే బయట ఎదిగే క్రమంలో, ముందుకు పోయే క్రమంలో, ఇప్పుడు ఒక పరీక్ష రాస్తా, 100 మార్కులు రావాలని రాస్తా. కానీ 100 మార్కులు అందరికీ రావు. కొందరికి 90 వస్తాయి, కొందరికి 70 వస్తాయి, కొందరికి 60 వస్తాయి, కొందరికి 50 వస్తాయి, కొందరికి 35 మార్కులు వస్తాయి, కొంతమంది ఫెయిల్ అవుతారు. రాజకీయాల్లో నేను కూడా చదువులో డిస్టింక్షన్. నేను వాస్తవానికి ఇవాళ ఇంటర్మీడియట్లో 72.8% నాది, డిగ్రీలో 69%, పిహెచ్డీలో 71, ప్రీ పిహెచ్డీలో 71, డిగ్రీ ఫస్ట్ ఇయర్లో నేను డిగ్రీ టాపర్ గోల్డ్ మెడలిస్ట్ని. కానీ రాజకీయాల్లో నేను 36 మార్క్స్ పొందే చాలనుకుంటాను నేను. కాబట్టి ప్రజా జీవితంలో ముందుకు పోయేటప్పుడు ఖచ్చితంగా పొగడతతో పాటుగా విమర్శ కూడా వస్తుంది. అంటే ఇప్పుడు ఆ విమర్శ నీ దగ్గర చేరవచ్చు. ఇది విమర్శ అంటారా? ఇప్పుడు విమర్శ వస్తుంది, పొగడత వస్తుంది. విమర్శనైనా ఒకవేళ వస్తే దూదిమెట్ల బాలరాజు అనే వ్యక్తి కనీసం మేము ఫోన్ చేసినా మా ఆపదుంది సాపదుంది అని చెప్పుకున్నా కానీ, చెప్పుకోనికి ఫోన్ చేయాలనుకున్నా కానీ కనీసం మా ఫోన్కి అట్లా లిఫ్ట్ చేయడు. ఒకవేళ లిఫ్ట్ చేసినా కానీ వేరే వాళ్ళతో లిఫ్ట్ చేయించి మాట్లాడిపిస్తాడు. ఇది ఈయన పద్ధతి అనేది అంటున్నారు. అది వాస్తవం కాదంటారా? ఆదేశ్ 100కు 100% నువ్వు చెప్పింది అబద్ధం అవుతుంది. ఒక్కసారి ఒకళ్ళు దూదిమెట్ల బాలరాజు యాదవ్ గురించి తెలుసుకోవాలనుకుంటే, దూదిమెట్ల బాలరాజు యాదవ్ గురించి మీరు ఎంక్వైరీ చేయాలనుకుంటే ప్రజలు ఎంక్వైరీ చేయండి. ఓకే, యూ గో హెడ్. డెఫినెట్గా చెప్తాను నేను. ఎందుకంటే ప్రజా జీవితంలో పనిచేసేదే ప్రజల కోసం పనిచేస్తున్నప్పుడు ఏదైనా సందర్భం నువ్వు ఏదైతే చెప్పినావో ఆ సందర్భం ఉంటే నేను మీటింగ్లలో ఉండొచ్చు, లేకపోతే నేను ఇంకెక్కడైనా ఉండొచ్చు తప్ప డెఫినెట్గా ఫోన్ అనేది రిటర్న్ కాల్ దొరుకుతుంది, మళ్ళీ మెసేజ్ వస్తే రిప్లై వస్తుంది డెఫినెట్లీ. కాబట్టి అటువంటి విమర్శలు ఏదైతే ఉన్నాయో, ఒకవేళ అటువంటి విమర్శలు నీలాంటి వాళ్ళ వస్తే దగ్గరికి వస్తే డెఫినెట్గా అటు స్వీకరిస్తా, డెఫినెట్గా వాటి కరెక్ట్ చేసుకుంటా. ప్రజా జీవితంలో ఉన్నప్పుడు విమర్శ ఎంతైతే చేస్తున్నామో ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. నేను మనిషిని, సాహసిద్ధంగా జరిగే తప్పులు డెఫినెట్గా పూడ్చుకోవాల్సిందే. ఒకవేళ నీ కాడికి అటువంటి విమర్శ వచ్చితే డెఫినెట్గా దాన్ని సర్ది తీసుకునే బాధ్యత నాదే. కానీ అటువంటి సమస్య కానీ అటువంటి దాన్ని కూడా నేను మ్యాక్సిమం అంటే 90% దగ్గర దరి చేయకుండా చూసుకునే బాధ్యత దూదిమెట్ల బాలరాజు యాదవ్గా ప్రజా జీవితంలో నేనున్న 30 ఏళ్ళు ఉంటుందని చెప్పి నీకు ఇలా హామీ ఇస్తా ఉన్నా. ఓకే అన్న, ఇన్ని చెప్తున్నావు కదా. నీతో పాటు ఉద్యమ నాయకులు అంటే మీరు జైలుకి వెళ్ళినా అని అన్నారు, లాఠీ దెబ్బలు అదంతా తర్వాతకి మాట్లాడతా. మీతో పాటు జైల్లో అంటే మీతో పాటు జైలు పంచుకున్న మీ ఉద్యమ సహచరుల ఏం చేయలేదు దూదిమెట్ల బాలరాజు? కనీసం మాకు ఆపద వచ్చినా సాపద వచ్చినా కానీ ఆయన ఒక్కడు వచ్చేసి ఒక పదవి అనుభవిస్తున్నాడు అనేది ఉంది. అది ఎంతవరకు నిజమంటారు? మీరు ఎవరికి ఏం హెల్ప్ చేయలేదా? ఆదేశ్, నా శక్తి ఇచ్చే స్థాయికి ఇంక ఎదగలే నేను. నా శక్తి నేను తీసుకునే స్థాయిలోనే ఉన్నా. నా శక్తి కేసీఆర్ గారి నుంచి పదవి తీసుకునే స్థాయిలో ఉన్నా. నేను దూదిమెట్ల బాలరాజు నుంచి పంచే స్థాయికి ఇంకా రాలే. పంచే స్థాయికి వచ్చిన రోజు అన్నా నువ్వు పంచే స్థాయికి వచ్చినావు, నీ దగ్గర ఇంత ఉంది, నువ్వు ఇచ్చే స్థాయి ఉన్నావు, నువ్వు పంచే స్థాయి ఉన్నావు, ఎందుకు చేస్తావు అని ఆయన అడుగు. నీ ముందరనే పంచుతావు నువ్వు అన్నది, నీ ముందరనే ఇస్తావు నువ్వు అన్నది అంటున్నా నేను. కాబట్టి నేను ఒక మెట్టు ఎదుర్కొంటూ ఈ స్థాయికి వచ్చా. కనీసం ఈ స్థాయికి వచ్చే క్రమంలో దూదిమెట్ల బాలరాజు యాదవ్ ఒక్కడిగా ఎదగడు. 100% ఆదేశ్ ఇయ్యాల నువ్వు ఎదిగినామంటే నీ యొక్క సపోర్టెడ్గా నీ జీవితంలో ఎవరైతే పాలు పంచుకున్నారో నీ మిత్రులు కావచ్చు, నీ శ్రేయోభిలాషులు కావచ్చు, నీ బంధువులు కావచ్చు, చాలా రకాలుగా ఉంటారు. డెఫినెట్గా నా ఎదుగుదలలో కూడా మా అమ్మా నాన్నల కష్టం నుంచి నా బంధుమిత్రులతో పాటుగా నా శ్రేయోభిలాషులు, ఉద్యమకారులు, నన్ను ఇష్టపడేవాళ్ళు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం అనేక మంది మిళితమైతేనే దూదిమెట్ల బాలరాజు యాదవ్ తయారవుతాడు. డెఫినెట్గా అందరి కష్టం ఉంటుంది, అందరి కష్టంతో ఒక నాయకుడు ఎదుగుతాడు. డెఫినెట్గా ఎవరైతే నా జీవితంలో నన్ను ముందుకు తీసుకుపోవడం కోసం కష్టపడ్డ ప్రతి ఒక్కరికి నేను రుణపడి ఉంటా. కానీ ఇప్పుడున్న స్టేజ్లో నా శక్తి మేరకు చేసుకుంటూ వచ్చా. నా శక్తి ఎంతైతే ఉందో ఆ శక్తి మేరకు చేసుకుంటూ వచ్చా తప్ప ఎన్నడూ కూడా వెనకకు తగ్గలే. కానీ
కొన్ని సందర్భాల్లో ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉండొచ్చు. ఇలా ఆదేశం ఉన్నావు, నువ్వు అడిగే క్వశ్చన్కు బాలాదని ఇట్లా చెప్తే సమాధానం బాగుండొచ్చు, నువ్వు అనుకున్న ప్రకారం ఇట్లా చెప్తే బాగుండదు, కానీ నా అనుకున్న ప్రకారం నాది కూడా ఉంటుంది కదా. కాబట్టి డెఫినెట్గా నేనున్న పరిధిలో నేనున్నటువంటి శక్తి మేరకు డెఫినెట్గా నన్ను నమ్ముకున్న వాళ్ళకు, నా కోసం పనిచేసిన వాళ్ళకు, నా కోసం ఇష్టపడే వాళ్ళకు డెఫినెట్గా నా వంతుగా నేను చేశా. ఓకేనా? మీరు అంటే ఎన్ని రోజుల సంది కార్పొరేషన్ చైర్మన్గా చేసినప్పుడు ఎంతవరకు సంపాదించుకోరు? 19 నెలలు నేను చేసింది. 19 నెలలు. 19 నెలలలో ఎన్ని కోట్లు సంపాదించు? 19 నెలలలో నేను ఎన్ని జిల్లాలు తిరిగినామని అడుగు. ఏ రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ ఎన్ని జిల్లాలు తిరిగినో అడుగు. నేను 28 జిల్లాలు తిరిగిన. 32 జిల్లాల్లో 28 జిల్లాలు తిరిగిన. హైదరాబాద్ తప్పితే 28 జిల్లాలు తిరిగిన 32లలో. అంటే ఎన్ని జిల్లాలు తిరగలిగినా కాబట్టి ఇవాళ అధికారం లేకున్నా దూదుమెట్ట బాలయ్య యాదవ్ పిలుపులిస్తే నల్గొండ జిల్లాలో 500 మంది వచ్చి ధర్నాకు వచ్చినారు. ఏం ధర్నాది? గొర్రె పెంపకందారులకు సంబంధించిన డీడీల పైన. మీరే కదా చైర్పర్సన్ గతంలో, అవెందుకు ఇప్పుడు వచ్చేసి కలెక్టరేట్ ముందర ధర్నా చేయాల్సి వచ్చిన పరిస్థితి ఎందుకుంది? ఇవాళ మాజీ కార్పొరేషన్ చైర్మన్గా ప్రజలు కట్టిన డీడీలని వాపస్ ఇస్తారా, మీరు చెప్పినటువంటి ఎన్నికల హామీని అమలు పరుస్తారా అనే బాధ్యత నా మీద ఉంది. ఆ బాధ్యతను ప్రజల తరపున అడగాల్సిన బాధ్యత మాజీ కార్పొరేషన్ 2023లో వాళ్ళు కట్టారు. 2023లో మా టైంలో కట్టారు. ఎలక్షన్ నోటిఫికేషన్ ద్వారా ఆగిపోయింది. కాబట్టి ఎలక్షన్ తర్వాత గవర్నమెంట్ మారిన తర్వాతకి డీడీలు అనేవి బ్యాంక్ అకౌంట్లు ఇవాళ కలెక్టర్ అకౌంట్లో ఉన్నవి. కలెక్టర్ అకౌంట్లో ఉన్నటువంటి ఖాతాల్ని తెరవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది కదా. వాపస్ ఇస్తావా, గొర్రెల నింట పథకాన్ని కొనసాగిస్తావా అడగాల్సిన బాధ్యత, ప్రజల యొక్క భావాన్ని తెలపాల్సిన బాధ్యత మాజీ కార్పొరేషన్ చైర్మన్గా ఉంది. కాబట్టి ఇవాళ అధికారం లేకపోయినప్పటికీ దూదుమెట్ట బాలయ్య యాదవ్ ప్రజల్లో ఉన్నాడు కాబట్టి ఇవాళ తండోపతండాలు కదిలి వచ్చారు కలెక్టరేట్ అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు చేయలేకపోయారు? 100% 3,90,000 పైచలకు 3,90,000 పైచలకు డీడీలు పంచింది మా పార్టీ కదా, మా ప్రభుత్వం కదా, కేసీఆర్ నాయకత్వం కదా. 84,74,000 గొర్రెపిల్లలు పంచినాం. ఇలా 5,001 కోటి రూపాయలు ఖర్చు పెట్టినాం. రెండో విడత ప్రోగ్రాం సంబంధించి నీకు 2023 జూన్ 9వ తారీఖులో స్టార్ట్ చేసినాం. జూన్ 9వ తారీఖు అయిపోగానే మనకు నవంబర్ ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది కదా. నవంబర్ ఎలక్షన్ నోటిఫికేషన్ వరకు 30,000 యూనిట్లు పంచినాం. మిగిలిన ఏదైతే 82,000 డీడీలు ఏదైతే ఉన్నాయో ఎలక్షన్ నోటిఫికేషన్లో ఆగింది. ఎలక్షన్ నోటిఫికేషన్ ఆగినప్పుడు గవర్నమెంట్ 100% కేసీఆర్ వస్తాడనుకున్నాం కాబట్టి వాళ్ళకి హామీ ఇచ్చినాం పంచుతామని. కానీ వాళ్ళ గవర్నమెంట్ మారింది కాబట్టి ఆ ప్రజల తరపున మాట్లాడాల్సిన బాధ్యత మా మీద లేదా? ప్రతిపక్షంలో ఉన్నంత మాత్రాన, గతంలో అధికారంలో ఉన్నంత మాత్రాన ఇలా ప్రజల తరపున మాట్లాడే హక్కు మాకు లేదా? డెఫినెట్గా ఉంటుంది. ఇవాళ ఓకే గతంలో మీరు చేయలేకపోయారంటే ఎందుకు చేయలేకపోయినాం? 3,90,000 ఫస్ట్ పంచినని చెప్తున్నాము. రెండో విడత సంబంధించి 30,000 పంచినని చెప్తా ఉన్నాము. 82,000 డీడీలకు మేము 43,700 రూపాయలు 750 రూపాయలు తీసుకున్నామని చెప్తా ఉన్నాము. అందులో ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిందని చెప్తా ఉన్నాము. వచ్చిన తర్వాతకి డెఫినెట్గా ప్రభుత్వం మారుదనుకోలే. ఇవాళ ప్రభుత్వం మారింది కాబట్టి ఆ ప్రజల తరపున అడగాల్సిన బాధ్యత మాజీ కార్పొరేషన్ చైర్మన్గా నేనున్న హయాంలో ఆ డీడీలను కట్టించిన కాబట్టి ఆ ప్రజలకు అండగా ఉండాల్సిన బాధ్యత నా మీద ఉంది. కాబట్టి డెఫినెట్గా కొట్లాడతాం. ఇవాళ ప్రభుత్వానికి, ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి సర్కార్కి 1 నెల రోజులు టైం ఇస్తూ ఉన్నాం. ఇవాళ చాలా జిల్లాల నుంచి ఇవాళ మీరు అంటా ఉన్నారు, మీ చాలా ఈ విమర్శ కూడా ఉంది, అరే మీరే విన్నర్ మీరే ఉన్నారు కదా, మీరు చేయలేకపోయారు, ఇవాళ మీరెందుకు అడుగుతారు అని అనొచ్చు. డెఫినెట్గా అడుగుతారు, కామన్, అది ఎవరైనా అడగాల్సిందే, అడుగుతారు. కానీ వాళ్ళ బాధలున్న వాళ్ళ పక్షాన్ని కూడా నిలబడాల్సిన బాధ్యత ఉందని కూడా కొంతమంది అంటూ ఉన్నారు. ఇవాళ చాలామంది ఈ మాట అయితే ఎవరైతే అంటున్నారు, ఇంకా వాళ్ళు వచ్చి నెల 35 రోజులు అవుతుంది కదా, మీరు గతంలో ఉన్నారు కదా, ఎప్పుడు అడుగుతున్నారు అని కొంతమంది అనొచ్చు. ఇవాళ మీ టీవీ ద్వారా చెప్తా ఉన్నా, డెఫినెట్గా వారు అడిగే క్వశ్చన్ ఏదైతే ఉందో వారికి సమంజసం ఉండొచ్చు. కానీ ఎవరైతే పేద వర్గాలు ఎవరైతే ఉన్నారో కేసీఆర్ గారు మీ నమ్మకంతో, మా గత ప్రభుత్వం మీద నమ్మకంతో ఎవరైతే డీడీలు కట్టిండ్రో ఆ డీడీలు కట్టిన వాళ్ళ పైసల్ని వాపస్ ఇస్తారా, లేకపోతే మీరు చెప్పిన 2 లక్షల యూనిట్ కొనసాగిస్తారా అని అడగాల్సిన బాధ్యత కూడా ఆ పేద వర్గాల పట్ల మా పైన ఉందని చెప్పేసి అలా మీ టీవీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. ఓకే, మీరు ఇదంతా చెప్పారు, బాగుంది. ఈ మధ్యకాలంలో అంటే గవర్నమెంట్ వచ్చి నిన్న కాక మొన్న వచ్చింది, ఇప్పుడు కొత్త గవర్నమెంట్. గతంలో 10 సంవత్సరాలు మీ గవర్నమెంట్ ఉంది కదా, 100% గతంలో 10 సంవత్సరాలు 100%. అదే సందర్భంలో గతంలో కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఉమ్మడి మహబూబ్ నగర్, ఉమ్మడి నల్గొండ జిల్లాలో చాలా మంది డీడీలు 50 కోట్ల డీడీలు కట్టి ఇప్పటికీ వాటికి వడ్డీకి చక్కెర వడ్డీలు కట్లా కడుతున్నారు. అవునా? ఇయ్యల్లాకి ఇంతకు ముందుకు మీరే అన్నారు 5,000 కోట్ల పైచీలకు మేము వచ్చేసి పంచినామని అన్నారు. అవి ఎందుకు తీర్చలేకపోయారు?
ఇప్పుడు డీడీలు కట్టడం అనేది అవును, అవి 50 కోట్లే కదా, అవి ఎందుకు తీర్చలేకపోయారు? డీడీలు కట్టడం అనేది ప్రభుత్వం ఎప్పుడైతే ఆదేశం ఇస్తుందో ఆ ప్రభుత్వం ఆదేశం ప్రకారం డీడీలు చెల్లిస్తారు ప్రజలు. చెల్లించేటువంటి డీడీలకు వరుస క్రమంలో ఆ డీడీలకు గవర్నమెంట్ సబ్సిడీ 70% కలుపుకొని గొర్రెలు యూనిట్లు ఇస్తారు. కానీ ఎప్పుడైతే జూన్ 9వ తారీఖు స్టార్ట్ అయిందో, స్టార్ట్ అయిన తర్వాతకి నవంబర్లో ఎలక్షన్ నోటిఫికేషన్ రావడంతో ఆగిపోయినటువంటి ప్రక్రియ ఇది. డెఫినెట్గా 100% ఎలక్షన్ సమయంలో పంచాలనుకున్నప్పటికీ ఎలక్షన్ కోడ్ అడ్డు రావడం కావచ్చు, గత కాంగ్రెస్ ప్రభుత్వం రైతు బంధు నిధులు ఎట్లయితే విడుదల కాకుండా ఈ గొర్రెల యూనిట్లు కూడా యాదవ కుర్మ సోదరులందరూ కూడా తెలంగాణ ప్రభుత్వానికి అండగా ఉంటారని, కేసీఆర్ నాయకత్వానికి అండగా ఉంటారనే ఆలోచనతోటి ఆ రోజు ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేసిన సందర్భాన్ని కూడా ఇలా మీ టీవీ ద్వారా తెలియజేస్తాం. గతంలో ఉన్న 50,000 కోట్లు ఎందుకు తీర్చలేకపోయారు? గతంలో ఉన్నటువంటి ఏదైతే 50 కోట్ల రూపాయలు కావచ్చు, లేకపోతే డీడీలు కట్టిన పైసలు కావచ్చు, 100కి 100 అన్నీ ఇచ్చేసినాం. ఒక్కటి కూడా జూన్ 9 వరకు ఒక్కటి కూడా పెండింగ్లో లేదు. జూన్ 9 తర్వాతకి మేము ఏదైతే ప్రజల్ని అప్పీల్ చేసినామో, మళ్ళీ 2వ విడత గొర్రెల పంపిణీ స్టార్ట్ అవుతా ఉంది, మీరు కట్టుకోమన్న తర్వాతకినే ఈ పైసలు కట్టుకురు తప్ప అంతకంటే ముందు కట్టలేదు. కాబట్టి ఈ యొక్క 2-3 నెలల్లో కట్టిన డీడీల పైసలు ఏదైతే ఉన్నాయో ఆ పైసల వాపస్ కోసం ఇవాళ మేము ధర్నా చేస్తూ ఉన్నాం. ఆ వాపస్ ఇస్తారా లేకపోతే పథకాన్ని కొనసాగిస్తారా అంటే మీ మాట మీరు నమ్ముకొని చెప్తా ఉన్నాం. కాబట్టి ఇవాళ గత ప్రభుత్వము ప్రేమతో పెట్టినాం, ఇది నువ్వు ఎలక్షన్లో ఓట్ల కోసము లేకపోతే ఎలక్షన్లో 4 సీట్ల కోసం పెట్టిన పథకం కాదు గొర్రెల పంపిణీ పథకం. గొర్రెల కుర్మల యొక్క యాదవ కుర్మ సోదరుల యొక్క ఆర్థిక పురోగాభివృద్ధి కోసం పెట్టేటువంటి పథకం ఇది. ఇవాళ గొర్రెల పంపిణీ ఇవాళ ఒక పథకం ఒక గవర్నమెంట్ ఇస్తే 4 ఓట్లు వేయించుకొని దాన్ని మర్చిపోతుంది. కానీ గొర్రెల పంపిణీ పథకం అనేది గొల్ల కుర్మల యొక్క కన్నీళ్ళ నుంచి వచ్చింది అంటున్నాను నేను. ఎందుకంటే వారి జీవన విధానం కావచ్చు, వారి జీవించే సంస్కృతి కావచ్చు, వాళ్ళ ఆర్థిక పురోగభివృద్ధి చెందాలన్న ఆలోచనతోటి గొర్రెలు యూనిట్ ఇస్తే సరిపోద్ది కదా, గొర్రెలు యూనిట్ ఇస్తే సరిపోద్ది మనిషికి. కానీ ఆ గొర్రెలు ఇచ్చిన యూనిట్కి ఏదైతే ఉందో సంవత్సరం పాటు ఇన్సూరెన్స్ ఇచ్చినాం, ఆ గొర్రెలు తీసుకురావడం కోసం ట్రాన్స్పోర్ట్ ఇచ్చినాం, ఆ గొర్రెలకు మెడికల్ కిట్ ఇచ్చినాం, ఆ గొర్రెలకు దానా కిట్ ఇచ్చినాం. నేనేమంటున్నాను, నేను ఇలా మానవతా దృక్పథంతో పెట్టిన పథకం అని చెప్పడానికి ఇన్ని ఆధారాలు నీకు చెప్తా ఉన్నాను నేను. ఇలా నేను ఆదేశ్ డెఫినెట్గా కేసీఆర్ లాంటి మానవతా సర్కారు, కేసీఆర్ లాంటి మానవతా హృదయం ఇవాళ యాదవ్ కుర్మ సోదరుల యొక్క గుండెల్లో నిలిచింది కాబట్టే ఇవాళ అయ్యో కేసీఆర్ ఉంటే బాగుండు, మా గొర్రెల పంపిణీ పథకం ముందుకు పోతుండని చెప్పేసి ఇలా నిన్న నేను ధర్నాకు పోయినప్పుడు యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రజలంటున్న సందర్భం, నేనంటుంది కాదు ఇది. ఇవాళ నల్గొండ జిల్లాలో ధర్నా చేస్తున్నప్పుడు వాళ్ళంటున్న సందర్భం, అయ్యో కేసీఆర్ ఉంటే రైతు బంధు నిధులు వచ్చాయి కదా, అయ్యో కేసీఆర్ ఉంటే ఆసరా పింఛన్ టయానికి పడు కదా, కేసీఆర్ ఉంటే రైతు బీమా వచ్చు కదా, కేసీఆర్ ఉంటే కరెంట్ ఇట్లా పోవు కదా, ఇట్లా పోకపోవు కదా, అయ్యో కేసీఆర్ ఉంటే ఇన్ని రకాల సవలతులు వచ్చాయి కదా, ఎందుకు పోగొట్టుకున్నాం కేసీఆర్ అని చెప్పేసి బాధపడుతున్న సందర్భం ఉంది. ఇక అదే క్రమంలో మరి ఇంత మంచి సర్కార్ని ప్రజలు కోల్పోవడంతో బాధతో పాటుగా మేము ఎందుకు ఇంకా ప్రజలు మమ్మల్ని ఎందుకు కొంత నిరాసక్త ప్రదర్శించాలనే అంశాన్ని కూడా ఇలా డెఫినెట్గా మా లోక్సభ సమావేశాల్లో సమీక్ష సమావేశాలు మేము చర్చించుకుంటా ఉన్నాం. మీ కార్పొరేషన్లో పంచిన ఒక్కొక్క యూనిట్కి దూదిమెట్ల బాలరాజ్కి ఎంత కమిషన్ వచ్చింది? నేను వచ్చిన తర్వాత యూనిట్లు పంచడే లేదు, 2700 యూనిట్లు పంచిన నేను. అంటే గతంలో చేసి వసూలు చేసిరా? మొదటి విడత సంబంధించి 2021 కంటే 2017లో స్టార్ట్ అయింది. 2017 తర్వాతకి 2021లో నేను ఎన్నికైనాను. కాబట్టి 2017 నుంచి 2019 వరకే మొదటి విడత అయిపోయింది. 2021 తర్వాత నేను వచ్చినాను. కాబట్టి నేను వచ్చి జూన్ 9 నాడు ఏదైతే 2వ విడత స్టార్ట్ అయిందో 3 నెలలకే ఎలక్షన్కి వచ్చేసింది. మీరు ఎంత సంపాదించారనే దానికంటే ఎంత ప్రజలకు చేరువైన అడుగు నేను చెప్తాను. అంటే 28 జిల్లాలలో గతంలో ఉన్న చైర్మన్ వచ్చే సంపాదించుకోవడానికి అంటున్నారు. మీరు ఇప్పుడు ఆదేశం ఎవరికైనా ఏముంటుందంటే రాజకీయాలంటే సంపాదన అనుకుంటారు, రాజకీయాలంటే అవినీతి అనుకుంటారు, రాజకీయాలంటే రియల్ ఎస్టేట్ దందా అనుకుంటారు, రాజకీయం అంటే బ్రోకరిజం అనుకుంటారు, రాజకీయం అంటే సెటిల్మెంట్ అనుకుంటారు, రాజకీయం అంటే పెళ్ళం మొగళ్ళ మధ్య పంచాయతీ చేయడం అనుకుంటారు, రాజకీయం అంటే అన్నదమ్ముల మధ్య తగాదు అనుకుంటారు, రాజకీయం అంటే గెట్ల పంచాయతీ అనుకుంటారు. రాజకీయం అంటే నేను గీ అనుకుంటలే, రాజకీయం అంటే జీవన విధానం అనుకుంటున్నా. ప్రతి మనిషి లేచినప్పటి నుంచి నిద్రపోయే వరకు ఒక మనిషి అవసరాలను తీర్చేది రాజకీయం, ఒక మనిషి ఆపదను తీర్చేది రాజకీయం, ఒక మనిషికి కష్టాలు ఉన్నప్పుడు కష్టాలను తీర్చేది రాజకీయం, ఒక మనిషి కన్నీళ్లతో ఉన్నప్పుడు ఆ కన్నీళ్ళను తూడుస్తూ నీకు నేనున్న తమ్మి అని చెప్పేసి ధైర్యం చెప్పేది రాజకీయం అంటాను నేను. రాజకీయం అంటే గది చేసిర్రు కాబట్టే ఇలా రాజకీయం అంటే యువత కావచ్చు, విద్యార్థులు కావచ్చు, ఎవరైతే చదువుకున్న ప్రజలు కావచ్చు విరక్తి పుడతా ఉంది వాళ్ళకు. రాజకీయం అంటే కది కాదు,
రాజకీయం అంటే గిది అని చెప్తున్నా నేను ఇలా. అందరూ రాజకీయాలు వేరు, జీవితం వేరంటారు. ప్రతి మనిషి జీవితం రాజకీయాలతో ముడిపడి ఉంటుంది. ఇలా పొద్దునట్టు లేవగానే కరెంటు రాదు, ఎవరికి ఫోన్ చేస్తావు? అన్నా లీడర్ అన్నా ఈ కరెంటు రావట్లేదు చూడమని చెప్తావు. పొద్దున్న లేవగానే నీకు మున్సిపాలిటీలో మోరి బాగాలేదు అన్న, వార్డ్ నెంబర్ ఉన్న అన్న చూడని చెప్తావు. పొద్దునాడు రాగానే నీకు ఇంకేమైనా సమస్య వచ్చినా లీడర్కే తలుపు తడతావు. మరి ఇలా ప్రతినిత్యం ప్రతి సమస్య లీడర్తో ఆధారపడి ఉన్నప్పుడు రాజకీయాలను ఎందుకు ప్రజలు నిరాసక్తి ఉండాలి? డెఫినెట్గా నేను ఇవాళ మీ టీవీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఆదేశ్ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. యువత రాజకీయాలు రావాల్సిన అవసరం ఉంది. సమాజం పట్ల స్పృహ ఉన్నవారు రాజకీయాలు రావాల్సిన అవసరం ఉంది. డబ్బే ఆధారం అనుకుంటారేమో కానీ డబ్బు ఆధారం కాదు. ఇలా డబ్బే ఆధారం అయితే దూదిమెట్ల బాలయాదవ్ లీడర్ గాడు. ఇలా రాజకీయ నాయకుల ఫ్యామిలీల నుంచే రాజకీయ నాయకులు తయారైతే దూదిమెట్ల బాలయాదవ్ రాడు. ఇలా వ్యాపారవేత్తల కుటుంబాల నుంచే రాజకీయాలు వస్తాయనుకుంటే దూదిమెట్ల బాలయాదవ్ నిలబడి అంటున్నాను నేను. ఇలా ఓన్లీ చదువుకున్న వాళ్ళు అనుకుంటే చదువు కూడా అవసరం లేదు రాజకీయాలకి. ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ కదన్నా? డెఫినెట్గా అంటే మీరు బీసీ, అక్క వచ్చేసి ఎస్సీ మాదిగా. అంటే చాలా సంతోషం అండి, ఎందుకంటే ఇంటర్ కాస్ట్ మ్యారేజ్లు అంటే నాకు చాలా ఇష్టం. ఓకే, రాజకీయం అని అంటున్నావు కదా ఇప్పటి వరకు, ఆ రాజకీయం కోసమే ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకున్నావా? నేను ఎప్పుడు రాజకీయాల్లో నేను ఏ సందర్భం వచ్చినా నేను అవసరం కోసం చేసుకుంటా. ఎప్పుడు చేసుకున్నాను? నాకు 2012లో అయింది. తెలంగాణ ఉద్యమం ఎప్పుడు వచ్చింది? 2009లో వచ్చింది. ఆమె ఎప్పుడు జాయిన్ అయింది? ఉస్మానియాలో 2005లో జాయిన్ అయింది. ఆమె నాకు ఎస్ఎఫ్ఐలో ఎప్పుడు పనిచేసింది? 2005లో ఎస్ఎల్ఎన్ఎస్ కాల్లో పనిచేసింది. నేను ఎప్పుడు పనిచేసిన ఎస్ఎఫ్ఐలో 1999 నుంచి 2002 వరకు పనిచేసినాను. ఇలా ఆదర్శం నాకు చిన్నప్పటి నుంచి కూడా ఒక కళ ఉండే, ఆదర్శం చేసుకోవాలని, ప్రోగ్రెసివ్ భావజాలంతో బతకాలని, సమాజంలో మనందరం ఒక తీరు ఉండకుండా, అందరూ ఒక తీరు ఉండకుండా మనం గొప్పగా ఉండాలని. 2004లోనే మా ఫ్రెండ్స్ అందరూ కూడా అంటా ఉన్నారు, ఏం కావాలంటే ఒకరు టీచర్ కావాలని, ఒకరు అది కావాలని, ఒకరు ఇది కావాలని చెప్తా ఉన్నారు. నేను ఆ రోజే చెప్పిన, ఒక నీతివంతమైన రాజకీయ నాయకుడిని కావాలని కోరుకుంటాను చెప్పి. మళ్ళీ చెప్పారు, అందరూ నవ్వారు. రాజకీయాల్లో నువ్వేం కావాలనుకుంటున్నా? 2004లో నీతివంతమైన రాజకీయ నాయకుడు కావాలనుకుంటున్నాను చెప్పిన. డెఫినెట్గా. మీకు మ్యారేజ్ ఎప్పుడైంది? 2012లో అయింది. దానికి దీనికి ఎన్ని సంవత్సరాలు? 2004, 12, 8 ఏళ్ళు. 8 ఏళ్ళలో నేను అదే అంటున్నా కదా, ఒక ఎస్సీ వర్గానికి సంబంధించిన ఆమెనే నీ రాజకీయ ఎత్తుగడ కోసం, అంటే నీ రాజకీయ ఎదుగుదల కోసం మ్యారేజ్ చేసుకున్నావా? ఇప్పుడు ఆదేశ్, ప్రేమ రాజకీయం, ప్రేమ వేరు, రాజకీయం వేరు. రాజకీయాల్లో నేను అసలు తెలంగాణ వస్తుందని కలగను అంటున్నా. తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడేటప్పుడు ఎవ్వరు కూడా వస్తుందని కలగనలే. మమ్మల్ని తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేస్తుంటే అది వచ్చేది కాదు సచ్చేది కాదు అన్నారు నాయన. అది వచ్చేది కాదు సచ్చేది కాదు. అసలు కేసీఆరే బతకడనుకున్నారు కదా. ఈ బొక్కపల్సన ఆయన గిత్తత్తున్నాడు, గీనేం చేస్తాడు అన్నారు. ఇంకా కేసీఆర్ని నమ్మే పరిస్థితి లేదు తెలంగాణలో. తెలంగాణకు వ్యతిరేకమైన ఛానళ్ళు ఎక్కువ, తెలంగాణకు వ్యతిరేకమైన ప్రచారం ఎక్కువ, తెలంగాణని కొట్లాడితే నక్సలైట్ అని ముద్రేసుడు ఎక్కువ, తెలంగాణని మాట్లాడితే వీడు అబద్ధాలు చెప్తున్నాను చెప్పుడు ఎక్కువ. అసలు తెలంగాణ రాష్ట్రమే వస్తుందని లేదు నాకు. రాజకీయం ఎక్కడ కలగను ఇంకా నేను. తెలంగాణ వస్తుందని నమ్మకం లేదు కదా. తెలంగాణ వస్తుంది, మేమందరం కార్పొరేషన్ చైర్మన్లు అవుతాము, మాకు ఎమ్మెల్యే టికెట్లు వస్తాయి అని అన్నావా? నిత్యం జైలు జీవితాలే కదా. దూదిమెట్ట బాలయ్య అంటూ 2 సార్లు జైలుకు పోవాలన్నా నేను ఇవన్నీ కుట్రలు చేయాలనుకుంటే? దూదిమెట్ట బాలయ్య అంటూ 152 కేసులు పెట్టుకోవాలి ఈ కుట్రలు చేయాలంటే? దూదిమెట్ట బాలయ్య బతకాలనుకుంటే పిహెచ్డి నాది, డాక్టరేట్, నేను గోల్డ్ మెడలిస్ట్ని. ఇలా ఎక్కడ పోయి బతికినా 2 లక్షల రూపాయలు జీతం వస్తుంది, నా భార్యకు 2 లక్షల జీతం వస్తుంది. హాయిగా బతకలేనా నేను? ఎందుకు ఇంత శ్రమ పడాల్సిన అవసరం ఉంది? ఇలా ఒక తపన ఉన్నది నాకు, ఒక ఆలోచన ఉంది, సమాజం పట్ల ఒక స్పృహ ఉంది కాబట్టి ఈ రకమైన ఆలోచనతో ముందుకు పోతా ఉన్నా. డెఫినెట్గా చెప్తా ఉన్నా నేను, ఇవాళ మీ టీవీ ద్వారా చెప్తా ఉన్నా, ఇవాళ మా మనసులు కలిసినాయి తప్ప రాజకీయాల కోసం కలవలే. మా మనసులు ఉద్యమంతో కలిసినాయి, మా మనసులు ఒక భావజాలంతో కలిసినాయి. ఆమె ఎస్ఎఫ్ఐలో పనిచేయడం, నేను ఎస్ఎఫ్ఐలో పనిచేయడం, ఇద్దరం కూడా యూనివర్సిటీలో చదువుకోవడం, ఆమె లేడీస్ హాస్టల్లో, మేము సైన్స్ కాలేజ్ హాస్టల్లో, ఒకవైపు తెలంగాణ ఉద్యమం భాగస్వామ్యము. ఈ విధంగా ముందుకు పోయే క్రమంలో ఒకరి మనసులు ఒకరు కలిసినాయి కాబట్టి భావ వ్యక్తీకరణ చేసుకున్నాం. భావ వ్యక్తీకరణ తర్వాత ఆ రోజు మా పార్టీకి చెప్పినాం. ఆ ఉద్యమంలోనే మా పెళ్ళయింది. ఉద్యమం జరుగుతూ ఉంది, ఉద్యమంలో పెళ్ళయింది. తెలంగాణ రాలేదు. ఇంకా స్వార్థం ఎక్కడిది ఎక్కడ? ప్రేమకు రాజకీయం అనే స్వార్థాన్ని దాన్ని కప్పితే నేను ఏమనాలి దాన్ని? డెఫినెట్గా ఇప్పుడు ఇంత కాడికి వస్తాం అనుకున్నావా? అసలు ఇంత కాడికి వస్తాం అనుకున్నావా? నీతో ఇంటర్వ్యూ చేస్తాం అనుకున్నావు? ఆ రోజున్న పరిస్థితిలో ప్రేమ కలిసినాయి, భావజాలం కలిసింది, ఒకటైనా తప్ప ఆ రోజున్న పరిస్థితి ఏంటి మాది, ఈ రోజున్న పరిస్థితి ఏంటి? కాబట్టి
ఏదో కావాలని చేసుకోవాలి. ప్రేమలు పుట్టవు, ఎవరి కోసమో ప్రేమలు పుట్టవు, ఏదో అవుతుందని ప్రేమలు పుట్టవు. అవుతుందా? ఆదేశ్ కూడా ఇంకో కావాలనుకుంటా, అవుతావా? దానికి సంబంధించినటువంటి హార్డ్ వర్క్ ఏంటి, దానికి సంబంధించిన ప్రణాళిక ఏంటి, రోడ్ మ్యాప్ ఉండాలి కదా, నీకు వ్యూహం ఉండాలి కదా, నీ ఆలోచన ఉండాలి కదా. కాబట్టి ప్రేమకు రాజకీయంతో సంబంధం లేదు. మా ప్రేమలు, మా భావాలు కలిసినాయి, మా మనసులు కలిసినాయి, మాలో ప్రేమ చిగురించింది. ఆ ఉస్మాన్ సిటీ వేదికగా మీ ఇద్దరం ఒకటైనాం, ఇలా హాయిగా ఉన్నాం. అదే క్రమంలో చిన్నప్పటి నుంచి కూడా మాకు కోరిక, చిన్నప్పటి నుంచి ఆమెకు ఎదిరించే తత్వం, ఆమెకు మంచిగా బతకాలనే తత్వం, ఆమెకు ఈ సమాజంలో మంచిగా నిలబడాలనే తత్వం, ఆ కసి ఆమెను ఒక నిరుపేద దళిత మాదిగ సామాజిక వర్గంలో పుట్టి ఇలా ఒక చిన్న గ్రామం నుంచి బస్వాపురం అనే గ్రామం నుంచి భువనగిరి నియోజకవర్గం ఇలా యూనివర్సిటీ దాకా వచ్చి ఆ యూనివర్సిటీలో పిహెచ్డి చేయడం. నాకు తెలిసైతే యాదాద్రి భువనగిరి జిల్లాలో దళిత ఎస్సీ మాదిగ మహిళలలో మొదటి డాక్టరేట్ అనుకుంటా తనది. ఇలా ఆ స్థాయికి డాక్టరేట్కి రావడం, మరి ఇలా నేను కుగ్రామం నుంచి డాక్టరేట్ రావడం, ఆ క్రమంలో కలిసిన కలయిక తప్ప ఏ స్వార్థం కోసం. ప్రేమకు కూడా స్వార్థం నువ్వు రాస్తే ఆదేశ్, నేను దాన్ని ఏమనలేను. కానీ రాజకీయంగా నేను సక్సెస్ అయింది ఏంటంటే, నేను ఒకవేళ రాజకీయం కోసమే స్వార్థం కోసమే చేస్తే ఏం సక్సెస్ అయినా, నేను ఏం సాధించిన? అదే పాయింట్. 2014 వచ్చేసి ఇదే ఎస్సీ రిజర్వ్ అయిన నకర్కల్ నియోజకవర్గంకి వెళ్ళి ఎమ్మెల్యేగా పోటీ చేస్తాను అయితేంది. సేమ్ టైం అనేక సందర్భాలలో అట్లా అక్కడ పోయి మీరు తిరగడం అవుతుంది. ఏ స్వార్థంతో చేయలేదంటారు? ఇప్పుడు ఆదేశ్ నేను ఏమంటున్నంటే, 12లో పెళ్ళి అయింది, 14లో తెలంగాణ వచ్చింది, 14లో ఎలక్షన్, మేలో ఎలక్షన్స్ అయినాయి, ఫిబ్రవరి మార్చిలో. ఇప్పుడు నల్గొండ జిల్లాలో తెలంగాణ వస్తుందని కలగనలేదు. తెలంగాణ రాష్ట్రం కోసం మాత్రం కొట్లాడినాం, తెలంగాణ రాష్ట్రం రావాలని కొట్లాడినాం. పేగులు పిక్కటిల్లేలా, గొంతులు ఎగిసిపడేలా నినాదాలు ఇచ్చినాం, ఆర్తనాదాలు చేసినాం, జైలుకు పోయినాం, దెబ్బలు తిన్నాం, లాఠీ దెబ్బలు తిన్నాం, బాష్పాయ గోళాలు తిన్నాం, అనేక పోలీసు పిరంగులతో ఆటలాడుకున్నాం మేము. కానీ ఆ రోజు తెలంగాణ ఉద్యమం సాగేటప్పుడు తెలంగాణ రాష్ట్రం రావాలని కలగన్నాం తప్ప, తెలంగాణ రాష్ట్రంలో మాకేదో కావాలని కలగనలే. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాతకి ఈ ఆవిర్భావం కోసం కష్టపడ్డ గొంతులు, పనిచేసినటువంటి మనుషులు, ఈ తెలంగాణ బంగారు తెలంగాణ నిర్మాణం ఉంటే బాగుంటుందనే ఆలోచన అనేది రాష్ట్రం ఏర్పడిన తర్వాత కలిగింది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత నల్గొండ జిల్లా రాజకీయాల్లో మా పరిస్థితి ఏంటి? ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినామని తెలంగాణ మేము తీసుకొచ్చినామని మేము, ఎవరు ఆ వైపు ఇచ్చినామన్న కాంగ్రెస్ బలమైనటువంటిది. ఆ రోజు 10 సంవత్సరాలు అధికారంలో ఉంది. నల్గొండ జిల్లాలో స్టార్ వర్డ్స్ లీడర్స్ ఉన్నారు, అందరూ కూడా ఆర్థికమైన స్థితిమంతులు, ఒక 20 ఏళ్ళు 30 ఏళ్ళు నుంచి రాజకీయాలు చేసేవాళ్ళు. వాళ్ళ మీద మా కేసీఆర్ లాంటి వాళ్ళు మమ్మల్ని పోటీ చేయన్నప్పుడు, కేసీఆర్ గారు మమ్మల్ని పోటీ చేయాలని చెప్పినప్పుడు, నేను ఒక యాదవ సామాజిక వర్గ నాయకుడిగా నల్గొండ జిల్లాలో ఎవరు కూడా తెలంగాణ ఉద్యమంలో ఆ రోజు లేరు. తెలంగాణ ఉద్యమంలో ఎవరు భాగస్వామ్యం కాలే. ఆ రోజు వస్తుంది అనుకోలే కదా భాగస్వామ్యం అయితందుకు. కానీ పిడికడి మందే తయారై తెలంగాణ ఉద్యమంలో రగిలి ఇవాళ ఒక మంటై అగ్ని జ్వాలై తెలంగాణ రాష్ట్రం అనేది ప్రజల జ్వాలతో వచ్చింది. అధినాయకుడు కేసీఆర్ గారి వ్యూహంతో వచ్చింది. వచ్చిన తెలంగాణలో మాలాంటి వాళ్ళు కూడా అధికారంలో ఉంటే బాగుంటుందని ఆలోచన కేసీఆర్ గారు ఏదైతే ఆలోచన చేసిండో, ఆ ఆలోచన అప్పుడు సార్ డబ్బున్న వాళ్ళ మీద పోయి మేము ఎక్కడికి వెళ్తాం, వాళ్ళు డబ్బులతోని, డబ్బు సంచులతోటి, ఎక్స్పీరియన్స్తో ఉన్నారు, ఒక 20-30 ఏళ్ళ నుంచి రాజకీయాలు ఉన్నారు. మాలాంటి విద్యార్థి నాయకులు మేము అలా మేము పోటీ చేస్తే ఏం బాగుంటుంది, మేము గెలవలేము అనే ఒక భావన ఉండే. ఆ రోజు ఉన్న వాస్తవం కూడా అదే. ఎందుకంటే అంతకంటే ముందే జరిగినటువంటి జెడ్పీటీసీ ఎలక్షన్స్లో అన్ని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. ఎంపీటీసీలో అన్ని వాళ్ళకే వచ్చినాయి. కాంగ్రెస్ పార్టీ గెలిచింది. టీఆర్ఎస్ పార్టీ గెలుస్తూనే ఎవరు నువ్వు ఊహించాలి, నేను ఊహించాలి ఆ రోజు. కానీ ప్రజల నుంచి స్పందన అయితే వస్తుంది. టీఆర్ఎస్ ఉండాలి, కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ వచ్చిందనే ఒక భావన అయితే ప్రజల్లో ఉంది. కాబట్టి నేను చెప్తాను, నేను ఆ రోజు ఏప్రిల్ నాకు తెలిసి 25 నుంచి మారిపోయింది 30 వరకు, మధ్య 5-6 రోజులనే సీన్ అంతా మారిపోయి కేసీఆర్ గెలవాలనే సీన్ వచ్చేసింది. ఆ క్రమంలోనే మేము పెద్ద పెద్ద నాయకుల మీద, పైసలున్న మీద పోటీ చేయాలంటే మా వల్ల కాదు. కాబట్టి నెకరికల్ అనేది మా సొంత నియోజకవర్గం. ఇప్పుడు నాగార్జున సాగర్ టికెట్ ఇస్తాను నాకు 14లో. నేను అక్కడ పోయి పోటీ చేసే బదులు నెకరికల్లో మా సొంత నియోజకవర్గం కాబట్టి యాదవ్ కోటి ఇయ్యాలి జిల్లాలో, కాబట్టి నాగార్జున సార్ పంపించాలనే ఆలోచన అధిష్టానానికి ఉంది. ఆ రోజు కేసీఆర్ గారి మదిలో ఉంది. కాబట్టి నేనేమన్నాను సార్ తోటి, సార్ అక్కడ పోయి పోటీ చేసే బదులు ఇక్కడ నాకు పట్టుంది. నేను 99 నుంచి ఎస్ఎఫ్ఐ జిల్లా సెక్రటరీగా, నెకరికల్ యూనియన్ సెక్రటరీగా 99లో పనిచేస్తూ ఉన్నాను. ప్లస్ గతంలో సిపిఎం పార్టీ ఇక్కడ నెకరికల్లో అధికారంలో ఉంది.
కాబట్టి ఒక బీసీ ఎస్సీ సామాజిక వర్గాలు కలుస్తవి, ఓట్ బ్యాంక్గా మారుతుంది, మాలాంటి పేదవాడికి అవకాశాలు ఇక్కడ దొరుకుతుందని చెప్పడం తప్పే ఉందల్లా. ఇలా రాజకీయాలు చేస్తున్నప్పుడు ఒక అవకాశం అక్కడ ఉన్నప్పుడు అవకాశాన్ని కోరుకోవడం తప్పంటే కూడా రాజకీయాలు ఏమనాలి, దాన్ని స్వార్థంతో ముడిపెడితే నిన్నేమనాలి నేను ఆదేశ్ అంటే ఆ క్రమంలో మీరు అడిగినా కానీ మిమ్మల్ని కాదని వేముల వీరేశంకి ఇచ్చిడా? అప్పుడు ఆ రోజున్న పరిస్థితుల్లో నన్ను నాగార్జున సాగర్ పంపాలనే ఆలోచన అధిష్టానంలో ఉంది, నెకరికల్లు కావాలనే ఆలోచన నాలో ఉంది. నెకరికల్ ఆలోచన ఎందుకు కావాలో నీకు చెప్పిన ఇప్పుడు నేను నాకున్న ఆర్థిక పరిస్థితి, నాకున్నటువంటి పొటెన్షియాలిటీ, ఆ రోజు ఉన్నటువంటి నా స్థితి ఎకరికల్ అయితే బాగుంటుంది అనుకున్నా కాబట్టి ఎకరికల్ కానీ ఆ రోజు అధిష్టానం వీరేశం 2014 వచ్చేసి మిమ్మల్ని కాదని వేముల వీరేశంకి ఎమ్మెల్యే టికెట్ టీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి ఇయ్యానికి గల కారణం ఏంటంటారు? ఆ రోజు జగదీశ్వర్ రెడ్డి గారే. అంటే జగదీశ్వర్ రెడ్డి గారు ఆ రోజున్న పరిస్థితులలో వీరేశాన్ని తీసుకొచ్చి టికెట్ ఇచ్చారు. జగదీశ్వర్ రెడ్డి గారు లేకపోతే వీరేశం లేడు. ఆ రోజు జగదీశ్వర్ రెడ్డి గారు ఏం ఆలోచన చేశాడంటే వామపక్ష భావజాలం నుంచి వచ్చినాడు, కొంత ప్రోగ్రెసివ్ భావజాలం, రాజకీయాలు ఇటువంటి వాడు ఉండాలని తీసుకొచ్చినారు. దాన్ని కేసీఆర్ కూడా అంగీకరించినారు జగదీశ్వర్ రెడ్డి గారి సాన్నిధ్యంతో. కాబట్టి ఆ రోజున్న పరిస్థితుల్లో నేనేసినటువంటి ఏదైతే ఆలోచన ఉందో జగదీశ్వర్ రెడ్డి గారు ఆ రోజు ఇంకా పార్టీలో మాకంటే సీనియర్ కాబట్టి మొదటి నుంచి కూడా కేసీఆర్ గారితో జర్నీ చేస్తారు కాబట్టి విద్యార్థి నాయకుడిగా కంటే జగదీశ్వర్ రెడ్డి గారు చేసినటువంటి ఏదైతే ఆ విధానం ఉందో, ముందుకు చూసిన ప్రొజెక్షన్ ఉందో అది మాత్రం అక్కడ సక్సెస్ అయింది. అప్పుడు వీరేశం గారికి వచ్చింది. జగదీశ్వర్ రెడ్డి వేముల వీరేశం తీసుకొచ్చాడు, గెలిపించినాడు, అయిపోయింది. మరి వేముల వీరేశం వచ్చేసి ఈ మధ్య కాలంలో ఏదో ఇంటర్వ్యూలో చూసిన అనుకుంటా, జగదీశ్వర్ రెడ్డే నాకు ఎన్ను పోటు పొడిచాడు 2018లో ఓడిపోనికి ముఖ్య కారణం జగదీశ్వర్ రెడ్డి అని. మరి గిదేందన్నా ముచ్చట? ఇప్పుడు రాజకీయాల్లో పరిస్థితులను బట్టి మన యొక్క మాటలు మారుతూ ఉంటాయి. 100కు ఎవరన్నా అవునన్నా కాదన్నా 100కు 100% ఆ రోజు నెకరికల్లో వీరేశం టికెట్ రావడానికి ప్రధాన కారణం జగదీశ్వర్ రెడ్డి గారే. ఒకవేళ ఇవాళ జగదీశ్వర్ రెడ్డి గారితో వేముల వీరేశం మంచి ర్యాపు లేకపోవచ్చు, వేముల వీరేశంతో ఇవాళ వారి మధ్యనే వేరే తిరుగుండొచ్చు, కానీ సమాజం పట్ల కానీ సమాజంలో కానీ ఆ రోజున్న పరిస్థితులలో జగదీశ్వర్ రెడ్డి గారు లేకపోతే వీరేశంకి ఆ రోజు టికెట్ లేదు. వీరేశానికి లైఫ్ లైన్ జగదీశ్వర్ రెడ్డి గారే, ఆ విషయంలో తేడా లేదు. తదనంతరం జరిగిన పరిణామాలు ఎందుకు జరిగినాయి ఏందనేది పెద్ద వాళ్ళ విషయం, దాంట్లోకి నేను అంత లోపలికి వెళ్ళలేను. కాబట్టి ఇవాళ నేనేమంటున్నంటే ఆ రోజున్న పరిస్థితి అట్లుంది కాబట్టి నాకు అవకాశం దొరకలే. ఆ తదనంతరం కూడా నాగార్జున సాగర్ కూడా పోయింది కదా, ఇక ఈ స్వార్థం ఎక్కడ పనిచేసింది? నా ప్రేమను స్వార్థం కోసం ఏం చేసుకున్నా నేను, ఏం ఎదగలిగిన నేను, ఎన్ని శిఖరాలు చేరుకోగలిగిన నేను, నా త్యాగం ఏంటి, నా ఉద్యమ నేపథ్యం ఏంటి, నేను పోయిన జైలు జీవితం ఏంటి, నా మీదున్న కేసులు ఏంటి, నా చదువేంటి, నా ప్రోగ్రెసివ్ భావజాలం ఏంటి, నా భార్య ఆర్థిక పరిస్థితి ఏంటి, నా భార్య చదివేంటి, నేను వచ్చిన నేపథ్యం ఏంటి, నేను చేరుకున్న శిఖరం ఏంటి అంటున్నా. నేను అంటున్నావు కదా స్వార్థం అంటున్నావు కదా, నా యొక్క శక్తికి నేను చేరుకోవాల్సిన శిఖరం ఏంటి ఆలోచన చెయ్యి. ఇలా దూదిమెట్ల బాలరాజు యాదవ్ ఎందుకు ఎమ్మెల్యే కాకూడదు? దూదిమెట్ల బాలరాజు ఎమ్మెల్యే కాకూడదా? దూదిమెట్ల బాలరాజు ఎంపీ కాకూడదా? మాకేమన్నా సపరేట్ క్రైటీరియా ఉంది? ఎంపీ కావాలంటే ఎమ్మెల్యే కావాలంటే సపరేట్ క్రైటీరియా ఉంది. మాట్లాడారు ఇన్ని చెప్పే మీరు ఈ మధ్య మీ గ్రౌండ్లో తిరుగుతున్నప్పుడు ఒక పేరు బాగా వినిపిస్తుంది, అది వాస్తవం అంటారా? ఏంది? దూదిమెట్ల బాలరాజ్ ఎంపీగా పోటీ చేస్తే బాగుంటుంది, ఎంపీగా గెలిపించుకోవాలి మేమని చాలామంది ప్రజలు అంటే గ్రౌండ్ స్థాయిలో మేము వెళ్ళినప్పుడు అనుకుంటుంటే విన్నాం మేము. ఇది వాస్తవం అంటారా? 100%. ప్రజలు తమను కావాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఇస్తారు. ప్రజలు ఏదైతే అనుకుంటారో అది చేస్తారు. ఇలా 2009 మలిదశ ఉద్యమం నుంచి ఎప్పుడైతే ప్రజలతోటి మేము మమేకమైనామో మరి ఇలా సుమారు 16 ఏళ్ళుగా ప్రజల నుంచి మాకు అరే ఈ దూదిమెట్ట బాలయ్య యాదవ్ ఎమ్మెల్యే అయితే బాగుండని, ఈ దూదిమెట్ట బాలయ్య యాదవ్ ప్రజాప్రతినిధి అయితే బాగుండని ఆలోచన విధానం ప్రజలు ఉంటుంది. ఒక్కసారి కూడా అవకాశం రాలేదు కదా, ఒక్కసారి అవకాశం రాని వాళ్ళకు ప్రేమ ఎక్కువ ఉంటుంది, వాళ్ళ మీద ప్రేమ ఎక్కువ ఉంటుంది, వస్తే బాగుండు అనుకుంటారు. కాబట్టి ఇలా అనేక చోట్ల నుంచి అన్ని జిల్లాలు అన్ని మండలాలు సుమారు ఇబ్రహీం భువనగిరి నియోజకవర్గం పార్లమెంట్ నియోజకవర్గంలో సుమారు 48 మండలాలు 7 కాన్స్టిట్యున్సీలో అన్ని గ్రామాల నుంచి ఇవాళ తెలంగాణలో ఉన్న 33 జిల్లాల నుంచి దూదిమెట్ట బాలయ్య యాదవ్ నీకు అవకాశం వస్తే ఎంపీగా పోటీ చేయని చెప్తా ఉన్నారు. మీ అధినాయకుడిని అడగని చెప్తా ఉన్నారు. కేసీఆర్ గారిని రిక్వెస్ట్ చేయి, నువ్వు అడుగు,
నువ్వు పోటీ చేస్తే బాగుంటుందని చెప్తా ఉన్నారు. ఇంకేం కావాలి మనిషి జీవితానికి అంటున్నాను నేను. అంటే తెలంగాణ ఉద్యమంలో ఏ తృప్తి అయితే పడ్డమో, దూదిమెట్ల బాలరాజ్ యాదవ్గా తెలంగాణ ఉద్యమం చేస్తున్నప్పుడు చాలామంది అయ్యో బిడ్డ నీ కాళ్ళకు పొక్కులు వస్తున్నాయి, ఇంకొక షూ కొనిస్తా తీసుకో. మేము మన మాడుగుల నుంచి మరి కూడా నడిచి వస్తూ ఉంటే కొంతమంది టీచర్లు కొంతమంది వచ్చి గో బిడ్డ మీరు స్నానం చేస్తాను ఈ సబ్బులు కొనుక్కోండి, ఈ స్నానం చేస్తాను ఈ షాంపూలు తీసుకోండి అని ఇచ్చిన తృప్తి ఏదైతే ఉందో, మేము తెలంగాణ ఉద్యమం చేస్తున్నప్పుడు 3-4 మండలాల్లో మా కాళ్ళకు పాలతో పాదాలు కడిగిరు. నేను ఏమంటున్నా పాలతో కడిగిరు మా పాదాలని. నేను ఏమంటానంటే ఇవాళ నేను ఎమ్మెల్యే అయినా మంత్రి అయినా ఇంత తృప్తి రాదంటున్నా. నేను తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్యం అయినప్పుడు వచ్చిన తృప్తి రేపు ఎమ్మెల్యే అయినా మంత్రి అయినా రాదు. కాబట్టి ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో ఎట్లయితే మమ్మల్ని పాదయాత్ర చేసేటప్పుడు, మేము సైకిల్ యాత్ర చేసేటప్పుడు, మేము అదేవిధంగా సహాయ నిరాకరణ ఉద్యమాన్ని జయప్రదం చేయాలని చెప్పేసి మేము మళ్ళీ బస్సు యాత్ర చేసేటప్పుడు ఎట్లయితే ప్రజలు మమ్మల్ని అక్కర చేర్చుకొని బిడ్డ ముందుకు పోదండి అని అన్నారో, ఇవాళ 2024లో కూడా భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం కోసం నా పేరు మెయిన్ స్ట్రీమ్ ఛానల్లో వచ్చినప్పుడు, పత్రికల్లో వచ్చినప్పుడు, యూట్యూబ్ ఛానల్లో, సోషల్ మీడియాలో వచ్చినప్పుడు ఆ ప్రజల స్పందన చూసి ఇలా మనసు తరక్కపోతుంటున్నా నేను. ఇలా మనసు కళ్ళు చెమ్మగిలుతూ ఉన్నాయి. అరే ఏమో పైసలు ఉంటేనే రాజకీయాలు అంటారు కదా, పైసలు లేకపోతే రాజకీయాలు జీవితం చెప్తారు కదా. ఇలా పైసలు లేకపోయినా గింత ప్రేమ ప్రజలను సంపాదించుకున్న చాలా అంటున్నా నేను. ఏం కావాలంటున్నా నేను చెప్తా ఉన్నా మీ టీవీ ద్వారా. ఆస్తులన్నీ సంపాదించడం కాదు, ఎంతమంది ఆప్తులు సంపాదించుకున్నాం. ఇలా ఆదేశ్ అనే వ్యక్తి ఈరోజు పరిచయం ఉండొచ్చు. ఈ ఆదేశ్ నాకు ఇంకా 20-30 ఏళ్ళు ఎట్లా రిలేషన్ ఎట్లా మెయింటైన్ చేయాలి, ఎట్లా ఆప్తులుగా మారాలనేది నా సిద్ధాంతం చెప్తా ఉన్నా. నా సిద్ధాంతం అవసరం సిద్ధాంతం కాదు, లవ్ అండ్ ఎఫెక్షన్ సిద్ధాంతం ఉన్నది. నీడ్ అండ్ ఎఫెక్షన్గా అవసరము పని కాదు నా సిద్ధాంతం. లవ్ అండ్ ఎఫెక్షన్, ప్రేమతో కూడిన సహకారమే నా సిద్ధాంతం. ఇది నేను రాజకీయాలు ఉన్నంత కాలం ఉంటుంది. అదే క్రమంలో ఇంకో మాట కూడా చెప్తా ఉన్నా, అందరినీ సాటిస్ఫై చేయకపోవచ్చు. దూదిమెట్ల బాలరాజ్ యాదవ్ కూడా మనిషే. దూదిమెట్ల బాలరాజ్ యాదవ్కి 2 చేతులు ఉంటాయి, 2 కాళ్ళు ఉంటాయి. మీ లెక్క నేను కూడా మనిషినే. అందరినీ సాటిస్ఫై చేయలేకపోవచ్చు. రాజకీయాల్లో అందరినీ సాటిస్ఫై అంత ఈజీ కాదు. ఇలా కేసీఆర్ లాంటి మహానాయకుడికే సాధ్యం కాలేదు కదా. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కోసం కొట్లాడి, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా ఆమనిరార తీసిన మహానాయకుడు ఇలా తెలంగాణ ప్రజల్లో ఓడిపోయినాం కదా. తెలంగాణ ప్రజల చేత ఓడిపోయినాం కదా. పోనీ గెలిచిన మా ముందు గెలిచిన ఆయన హీరోనా అంటే తెలంగాణ ఉద్యమంలో ద్రోహం చేసినవాడు, తెలంగాణ ఉద్యమం వెనక వండుకుంటూ రైఫిల్ ఎక్కుపెట్టినవాడు, తెలంగాణ ఉద్యమంలో రాళ్ళేసినవాడు, తెలంగాణ ఉద్యమానికి ద్రోహం చేసే చేతుల వెనకాల సలిగాసుకున్న నాయకుడు ఇలా తెలంగాణలో గెలిచిండు. మేమేమో ద్రోహులమైనాం, వాళ్ళేమో హీరోలు అయినరు. తెలంగాణ ఉద్యమం చేసిన హీరోలమేమో ద్రోహులుగా చిత్రీకరిస్తూ ఉన్నారు. తెలంగాణ ద్రోహం చేసిన వాళ్ళని హీరోలుగా చిత్రీకరిస్తారు ప్రజలు. ఎందుకు ఇవాళ నేను టీవీ ద్వారా చెప్తా ఉన్నా, డెఫినెట్గా చెప్తా ఉన్నా నేను, 100కు 100% ఏ మనిషి ఎవరిని సాటిస్ఫై చేయలేడు. అదే క్రమంలో నేను పోయే క్రమంలో కూడా నాకు కూడా కొన్ని ఎత్తు పల్లాలు తగులుతూ ఉంటవి. నన్ను కూడా కొన్ని వేలు, ఇప్పుడు నేను 1 వేలు చూపెడతా ఉన్నా, 4 ఏళ్ళు నాకేళ్ళు నా వైపు చూపెడుతున్నట్టుకే డెఫినెట్గా నా మీద కూడా విమర్శలు వస్తాయి. నన్ను కూడా నువ్వు అదే చేసినావు, ఇదేం చేసినావు, ఆయనకి ఏం చేయలేవు, ఈయనకి ఏం చేయలేవు, నీవు తొంది తిప్పుకున్నావు, వాడకొట్టినావు, అట్లా చాలామంది చాలా రకాలుగా అంటారు. అదే క్రమంలో ఆత్మసంతృప్తి ఉంటుంది చూసినావా, నువ్వు చేసే పనిలో తృప్తి, నువ్వు మాట్లాడే మాటలో తృప్తి, నువ్వు పోయే జీవన విధానంలో తృప్తి, నీ రాజకీయ జీవితంలో తృప్తి ఏదైతుందో ఆ తృప్తితోనే నేను బతా ఉన్నా నేను ఇలా. కాబట్టి డెఫినెట్గా దూదిమెట్ల బాలరాజ్ యాదవ్ భువనగిరి పార్లమెంట్ సభ్యుడిగా ఇవాళ అవకాశం కావాలని అడుగుతున్నప్పుడు ప్రజల నుంచి వచ్చే స్పందన ఏదైతుందో ఆ స్పందన ఇలా మస్తు జీవితంలో తృప్తినిస్తుందని చెప్తాను. ఏదేమైనా బర్లకు దిగబోతారు. 100కు 100% కేసీఆర్ గారి ఆశీర్వాదంతో బీఆర్ఎస్ పార్టీ డెఫినెట్గా ఇలా ఒక పార్టీ, క్రమశిక్షణ గల పార్టీ. ఇలా ప్రతిపక్షంగా ఉన్నాం. ఇలా బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచే అభ్యర్థి, పోటీ చేసే అభ్యర్థి ఇలా నాయకత్వానికి మా కార్యకర్తలు అండగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇలా మా పార్టీ శ్రేణులకి భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇలా కేసీఆర్ నాయకత్వం తెలంగాణకి ఎందుకు అవసరం, కేసీఆర్ ఇజం అనేది ఇలా తెలంగాణ యువతకు పరిచయం చేయాల్సిన అవసరం ఉంది. కేసీఆర్ ఇజం అంటే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం, కేసీఆర్ ఇజం అంటే తెలంగాణ కన్నీళ్లు చూడడం, కేసీఆర్ ఇజం అంటే తెలంగాణ ఆత్మగౌరవాన్ని నిలపడం, కేసీఆర్ ఇజం అంటే తెలంగాణ హక్కుల్ని కాపాడడం, తెలంగాణ హక్కుల్ని, ఆకాంక్షల్ని, మరి ఆత్మగౌరవాన్ని కాపాడమే కేసీఆర్ ఇజం. ఇలా కేసీఆర్ ఇజాన్ని పల్లె పల్లెన పరిచయం చేయాల్సిన అవసరం ఉంది. ఎవరైతే 2001లో పుట్టినటువంటి యువకులకి 2024 ఏళ్ళు వచ్చినాయి, 2010లో వాళ్ళు 10 ఏళ్ళు ఉంటారు,
ఆ 10 ఏళ్ళ పిల్లవాడు 24 ఏళ్ళకి వచ్చే వరకు కేసీఆర్ తెలలేకపోయాడు వాస్తవానికి. ఇలా రేవంత్ రెడ్డి చెప్తుంది నిజం అనుకుంటుర్రు, బండి సంజయ్ మాట్లాడిందే నిజం అనుకుంటుర్రు. అసలు కేసీఆర్ ఎవరు, కేసీఆర్ ఎందుకోసం వచ్చిండు, ఎందుకోసం పుట్టిండు, ఎందుకోసం గులాబీ జెండా పుట్టిందనే అంశాన్ని తెలంగాణ యువతకు పరిచయం చేయాల్సిన అవసరం ఉంది. ఇలా మాకు ప్రతిపక్ష పాత్ర ఇచ్చింది కాబట్టి మాకు గొంతు ఎక్కువ ఉంటుంది. డెఫినెట్గా యూత్ దగ్గరికి పోతాం, ప్రజల దగ్గరికి పోతాం, పల్లెలకు పోతాం, మా ఇజాన్ని కేసీఆర్ ఇజాన్ని పరిచయం చేస్తాం, మా విధానం చెప్తాం, మా విధానాన్ని ఇలా ప్రజలకు చేరవేసే బాధ్యత ఇలా మాకు దేవుడు భగవంతుడు ఇచ్చిన ప్రతిపక్షంతో. ఎలక్షన్లు అంటేనే డబ్బుతోటి కూడుకున్న పరిస్థితి. ఈ మాట గట్ల చాలామంది అంటే గ్రౌండ్ లెవెల్ అంటుంటున్నా, అరే బాబు దూదిమెట్ల బాలరాజ్ యాదవ్ దగ్గర రూపాయి చిల్లి గవ్వ కూడా లేదు, ఓన్లీ ప్రజాబలం ఉంది అని అన్నారు. చాలామంది అంటుంటున్నాం. ప్రజాబలంతో కంటే ఎక్కువ ఇవాళ ఎలక్షన్లో డబ్బుతోటి కూడుకున్న పరిస్థితి. మీ కాడ ఏ డబ్బుకు అట్లా లేదు, అసలు ఎట్లా గెలుస్తామని అనుకుంటున్నాం? ఆదేశు 10 క్వశ్చన్లకు ముందు ఎంత సంపాదించమని అడిగినావు, 10 క్వశ్చన్ల తర్వాత బాలా దగ్గర ఏ డబ్బు లేదు అంటున్నావు. ఇవాళ డబ్బులను చూసుకొని రాజకీయాలకు రాలేదు దూదిమెట్ల బాలయ్య యాదవ్. గుండె ధైర్యాన్ని చూసుకొని రాజకీయాలకు వచ్చాడు. ప్రజలను నమ్ముకునే రాజకీయాలు చేస్తూ ఉండు. ప్రజలే చరిత్ర నిర్మాతలను నీకు ముందు చెప్పిన నేను. ఇవాళ ప్రజల నమ్మకంతో, ప్రజల మీద ఉన్న విశ్వాసంతో, ప్రజలు ఒక పేదవాడిని కూడా హక్కున చేర్చగలుగుతాడు అనేటువంటి ఆలోచనతోటి రాజకీయాలు చేస్తున్నా తప్ప ఇలా సుటికేసులు నమ్ముకోను, కోట్లను నమ్ముకోను, లేకపోతే వ్యాపారాలు నమ్ముకొని దూదిమెట్ల బాలయ్య రాజకీయాలు లేడు. కాబట్టి ప్రజలు నమ్ముకునే రాజకీయాలు చేస్తూ ఉన్నాం. ఆ ప్రజలు డెఫినెట్గా ప్రజల కోసం కొట్లాడినవాడిని హక్కున చేసుకుంటారని చరిత్ర నిరూపిస్తూ ఉంది. ఇవాళ తెలంగాణ అసెంబ్లీలో చాలామంది అంటారు, ఎంతమంది ఎమ్మెల్యేలు కోట్లు ఉన్నాయి చూడండి, ఎంతమంది తెలంగాణ పార్లమెంట్ సభ్యులకు 100 కోట్ల ఆస్తులు ఉన్నాయి, ఎంతమంది రాజ్యసభ సభ్యులకు 100 కోట్ల ఆస్తులు ఉన్నాయి. డబ్బులు లేని వాళ్ళు రాజ్యసభ సభ్యులు కాలేరా? ఒకవేళ డబ్బే శాశ్వతం అనుకుంటే, డబ్బే రాజకీయాలు శాశ్వతం అనుకుంటే భారతదేశానికి ప్రధానమంత్రి మోదీ గాడు అదాని అంబానీ అవుతాడు. ఒకవేళ డబ్బే శాశ్వతం అనుకుంటే, డబ్బే రాజకీయాలు శాశ్వతం అనుకుంటే తెలంగాణలో కేసీఆర్ ముఖ్యమంత్రి గాడు మైహోం రామేశ్వరరావు అవుతాడు, నేను మెగా కృష్ణారెడ్డి అవుతాడు. కాబట్టి నేనేమంటున్నట్టే ఆదేశ్, డబ్బు రాజకీయాలను ఎప్పుడు శాసించలేవు. ప్రజలు మాత్రమే రాజకీయాలను శాసిస్తారు. ప్రజల కోసం పనిచేసిన వాళ్ళే చరిత్రలు నిలబడతారు. ప్రజల కోసం త్యాగం చేసిన వాళ్ళే ఇవాళ చరిత్రలో చరిత్ర నిర్మాతలు అవుతారు తప్ప, ఇవాళ నేను చెప్తాను దూదిమెట్ల బాలరాజ్ యాదవ్ అనేవాడు ఇవాళ ప్రజల ముందు నిలబడ్డాడంటే దూదిమెట్ల బాలరాజ్ యాదవ్ క్వశ్చన్, దూదిమెట్ల బాలరాజ్ యాదవే చరిత్ర చదువుకునేవాడు పుస్తకాలలో. మరి దూదిమెట్ల బాలరాజ్ యాదవ్ చరిత్రను కూడా ఇవాళ తెలంగాణ ఉద్యమంలో 2013 సెప్టెంబర్ 7వ తారీఖు రోజున మరి ఆంధ్రోళ సభలో నినాదాలు చేసిన నాయకుడు ఎవరని చెప్తే ఇలా గ్రూప్ 2లో ఏఈ ఎగ్జామ్లో సబ్ ఇన్స్పెక్టర్ ఎగ్జామ్లో క్వశ్చన్ వచ్చిందంటే ఎట్లా కాగినాం. కాబట్టి ఇలా ప్రజలు ఇచ్చినటువంటి ఏదైతే తీర్పు, ప్రజలు ఇచ్చినటువంటి ఆశీర్వాదంతో రాజకీయాల్లో మేము ఉంటాం తప్ప డబ్బు నమ్ముకొని రాజకీయాలు చేయట్లేదు. డెఫినెట్గా ఇలా భువనగిరి పార్లమెంట్లో కూడా రేపు భువనగిరి పార్లమెంట్లో డబ్బే కీలకంగా పనిచేయదు. మనిషి జీవన విధానము, మనిషి ఉద్యమ నేపథ్యము, మనిషి సామాజిక నేపథ్యము, అదేవిధంగా మనిషి కొట్లాడే విధానము ఇవాళ డెఫినెట్గా చెప్తాను మీ టీవీ ద్వారా. తెలంగాణ గలం, తెలంగాణ దళం, తెలంగాణ బలం, గులాబీ దళం ఇలా ప్రశ్నించే గొంతుకనై భువనగిరి ప్రజల ముందుకొస్తా. ప్రజల కష్టాలు, ప్రజల కన్నీళ్ళు, ప్రజల ఆలోచన విధానం, ప్రజల జీవన విధానం మెరుగుపడే విధంగా ఇవాళ ఏదైతే పాలక పక్షం ఉందో ఆ పాలక పక్షం పైన ఇక ప్రశ్నించే గొంతుకనే నేను ఉంటా అని చెప్పి అడుగుతాను. నేను డెఫినెట్గా మా సార్ని కూడా అడుగుతాను, అది ఆ అవకాశం ఇవేని అడుగుతాను తప్ప, రాజకీయాల అవకాశం కావాలని కోరుకోవడం తప్ప. అవకాశం అక్కడ ఉంది, వేకెన్సీ ఉంది భువనగిరి పార్లమెంటు, అది బలహీన వర్గాలకు ఇస్తూ ఉండరు. బలహీన వర్గాల ఓట్ల శాతం ఆ ప్రాంతంలో ఎక్కువ ఉంది. 2009లో, 2014లో, 2019లో ఇచ్చినారు. నువ్వు ఇన్ని చెప్తున్నావు కదా, అసలు భువనగిరి ఎంపీ ప్లేస్లా అంటే ఎంపీ నియోజకవర్గంలో మీరు ఎవరికైనా తెలుసా? అసలు దూదిమెట్ల బాలయ్య యాదవ్ తెలుసో తెలియదని అడిగిరారా అది ఒకసారి? దూదిమెట్ల బాలయ్య యాదవ్ తెలుసో తెలియదో అడిగిరండి ఒకసారి. ఎన్ని గ్రామాలకు తెలుసు, ఎన్ని మండలాలకు తెలుసు, ఎన్ని నియోజకవర్గాలకు తెలుసు? ఇటేను ఇవాళ మీరు చెప్తా ఉన్నారు కదా, ఇవాళ 48 మండలాలలో 48 మరి తెలంగాణ మొత్తం నీ కోసం వచ్చి పనిచేస్తానని చెప్తుంది. ఇంతమంది చెప్తున్నా కదా, సంగారెడ్డి నాకేం సంబంధం, నారాయణపేటకు నాకేం సంబంధం, కొడంగల్కు నాకేం సంబంధం, మన త్రిపురారం మన మంచిర్యాల కాన్స్టెన్సీ మన భీమారం నాకేం సంబంధం. ఇలా అనేక గ్రామాలు, అనేక జిల్లాలు, అనేక మండలాల నుంచి ఫోన్ చేస్తూ ఉన్నారు, అన్నా మీరు పోటీ చేయండి, మీరు పోటీ చేస్తే మేము అందరూ వచ్చి పని చేస్తామని చెప్తా ఉన్నారు.
నేనేమంటున్నంటే దూదిమెట్ల బాలరాజు యాదవ్ అనేవాడికి ఈ శక్తి లేకుంటే ఇన్ని జిల్లాల పరిచయం అవుతాడా? ఈ శక్తి లేకుంటే ఇన్ని నెంబరు నా సెల్లో ఫీడ్ అవుతాయా? ఈ శక్తి లేకుంటే ఇంత దానికి వస్తామా? ఇలా కేసీఆర్ గారి నాయకత్వంలో ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఎటువంటి విధానం లేకుండా ఇవాళ వచ్చి మేము డాక్టరేట్ పూర్తి చేసి ఇవాళ రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్ అవుతామా? అవుతామా? కాబట్టి దీని వెనకాల ఆ అకంఠిత దీక్ష, కఠోరమైన శ్రమ, మేము ఆ జీవన విధానం, మేము ఎట్లా ఉండాలి ప్రజలకనే ఆలోచన విధానం ఉన్నది కాబట్టి దానికి వచ్చినాం. డెఫినెట్గా నేను చెప్తా ఉన్నా, భువనగిరి పార్లమెంటు పరిధిలో నాకు అవకాశం ఇస్తే 100కు 100% గెలిచి చూపిస్తా. ప్రజల నుంచి వచ్చే స్పందనే. ఎందుకు ఓటేయాలి? దూదిమెట్ట బాలయాదవ్కి ఎందుకు ఓటేయాలంటే ప్రశ్నించే గొంతుకునైతే అంటున్నా. ప్రశ్నిస్తేనే కదా తెలంగాణ వచ్చింది. ఇదే భువనగిరి ఎంపీ స్థానంలో గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్లో 20,000 మందికి ఉద్యోగాలు ఇస్తామని ఇదే మీ గవర్నమెంట్ చెప్పింది. కేటీఆర్ గారు అట్లా చెప్పినారు, అవునా? అది ఇప్పటివరకు చేయలేదు. మీరు ఎక్కడైనా మాట్లాడినారా? ఇప్పుడు ఆదేశ్ రాజకీయాల్లో అనేక రకాల ప్రభుత్వాలు కార్యక్రమాన్ని రూపొందిస్తాయి. కార్యక్రమాన్ని రూపొందించినప్పుడు అన్నీ అమలు కావు ఒకేసారి. ఇవాళ 9.5 ఏళ్ల కాలంలో తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణలో ప్రగతి లేదా? తెలంగాణలో మార్పు రాలేదా? విద్యారంగంలో మార్పు రాలేదా? వైద్య రంగంలో మార్పు రాలేదా? వ్యవసాయ రంగంలో మార్పు రాలేదా? విద్యుత్ రంగంలో మార్పు రాలేదా? ఎక్కడ మార్పు రాలేదు? ఏదో లేకపోతే లేదు మా కేసీఆర్ గారి దగ్గరనో మా తెలంగాణ ప్రభుత్వం దగ్గరనో గత ప్రభుత్వం దగ్గర ఏదో మతదండం ఉందని చెప్పట్లే, లేకపోతే ఆలీబాబా అద్భుత దీపం ఉంది మేము ఒకేసారి మారుస్తామని చెప్పలే. ఎవరి జీవితాలు కూడా ఒకేసారి మారవు కదా. ఇలా మొక్క పెట్టగానే ఏమంటే పండ్లు కాస్తుందా? కాయదు కదా. విత్తనం పెట్టిన తర్వాత మొక్క కావాలి, మొక్క తర్వాత అది ఎదగాలి, ఎదిగిన తర్వాత పండ్లు కాయాలి. కేసీఆర్ నాయకత్వం కూడా ప్రయారిటీస్ ప్రకారము ఆ రోజు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి గారు ప్రజల అవకాశం ఇస్తే ఇలా అన్ని రంగాలలో ఒక్కొక్కటి తీర్చుకుంటూ ముందుకు వస్తా ఉన్నాము. మేము కూడా అన్నీ చేసినామని నేను చెప్పట్లే కదా. ఇవాళ నేను అంటా ఉన్నా, ఒకవేళ అన్నీ చేస్తే 75 సంవత్సరాల స్వతంత్రం వచ్చి భారతదేశానికి ఇంకా నిరుద్యోగం ఉంది, ఇంకా ఇండ్లు లేని పేదవాడు ఉన్నాడు, ఇంకా వైద్యం అందని గ్రామాలు ఉన్నాయి, ఇంకా కూడా విద్యుత్ లేని గ్రామాలు ఉన్నాయి. ఇంకెందుకయ్యా? నిన్న కాక మన రాష్ట్రపతి భారతదేశానికి తొలి ప్రథమ పౌరురాలైనటువంటి రాష్ట్రపతి ముర్ము ఇంటికి మన వచ్చింది కరెంటు. నిన్న కాక మన సీతక్క ఊరికి బస్సు వచ్చిందని చెప్పేసి పేపర్లో చూసిన. నేను ఏమంటున్నంటే ఎందుకు పోయినాయి? పరిపాలన లేవా గతంలో? ప్రభుత్వాలు లేవా? సీతక్క వాళ్ళ ఊరికి బస్సు వచ్చిందని అంటే అది కాంగ్రెస్ పుణ్యమే అనొచ్చా? కాంగ్రెస్ పుణ్యం ఎందుకు మీరు అన్నారు కదా 10 సంవత్సరాలకెళ్ళి జరిగింది. ఇవాళ వచ్చిన 30 రోజుల్లో లేకపోతే నెలనో 2 నెలలను కాంగ్రెస్ గవర్నమెంట్ చేసిందని ఒప్పుకుంటారా? నేనేమంటున్నంటే ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం కాదు, ఇలా మాకంటే ముందు 44 ఏళ్ళు కాంగ్రెస్, 10 సంవత్సరాలు మాకంటే ముందు 44 సంవత్సరాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది. నేనేమంటున్నా ఆదేశ్, మాకంటే ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 44 సంవత్సరాలు కాంగ్రెస్ పరిపాలించింది, 14 ఏళ్ళు టీడీపీ పరిపాలించింది. మరి ఈ విధంగా ఈ పరిపాలనలో కూడా ఇన్ని సంవత్సరాలు కాంగ్రెస్ మాకు ఎక్స్పీరియన్స్ ఉన్నా కదా, మరి ఎందుకు ఇవ్వాలి? ఇన్ని గ్రామాలలో కరెంటు లేదు, ఇన్ని గ్రామాల్లో బస్సు లేదు, ఇన్ని గ్రామాల్లో వైద్యం లేదు, ఇన్ని గ్రామాల్లో స్కూల్ లేదు, ఇన్ని గ్రామాల్లో కరెంటు లేదని అడుగుతా ఉన్నాను. నేను ఏమంటున్నా, ఉద్యమ నాయకులు కొట్లాడి ప్రత్యేక తెలంగాణ తెచ్చుకున్నది అందుకనే కదా. తెలంగాణ తెచ్చినాం కాబట్టి ఇవాళ తెలంగాణ రాష్ట్రం. ఇవాళ సార్ ఇవాళ నీ వెనక ఇటును మీ పుష్పం ఏదంటే ఏం చెప్తావు? నువ్వు తంగడి చెట్టు అని చెప్తావు. మీ చెట్టు ఏందని చెప్తావు? జంబి చెట్టు. మరి ఇవాళ ఎట్లా వచ్చిందండి? మీ పిట్టు ఏంటంటే పాల పిట్టు అని చెప్తావు. 10 సంవత్సరాలకెళ్ళి సీతక్క ఊరికి బస్సు వెళ్ళండి, ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాకనే వెళ్ళడానికి కారణం ఏంది? నేను ఏమంటున్నంటే సీతక్కే కాదు, ఇలా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక సంవత్సరాలు స్వతంత్రం వచ్చి ఈ రాష్ట్రంలో అనేక పార్టీలు పరిపాలించినప్పటికీ ఇంకా కూడా సమస్యలు మిగిలినాయి. అంటే సమాజం ఉన్నంత కాలం, తెలంగాణ ప్రజలు ఉన్నంత కాలం సమస్యలు గవర్నమెంట్ కదా ఇప్పటి వరకు పరిపాలించింది. మేము ఏదైతే 9.5 ఏళ్ళు పరిపాలించినాం కదా, తెలంగాణ అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రభుత్వాలు ఉన్నాయి, ఇక్కడ కూడా మంత్రులు ఉన్నారు. ఎందుకు జరగలేదు? అప్పుడు ఎందుకు జరగలేదు? ఇవాళ ఎందుకు జరగలేదు? ఇవాళ ఎందుకు జరిగింది? ఇవాళ నేనేమంటున్నంటే ఇవాళ ఒక ప్రభుత్వం రాగానే మొత్తం కూడా సమస్యలన్నీ మాసిపోతాయి, సమస్యలన్నీ తీరిపోతాయని నేను చెప్పను. ఒక విద్యార్థి నాయకుడిగా, ఒక చదువుకున్నవాడిగా నేనేదో ఆలీబాబా అద్భుత దీపం మొత్తం మార్చేస్తామని చెప్పను. కానీ గత ప్రభుత్వాల కంటే కేసీఆర్ బిఫోర్, కేసీఆర్ ఆఫ్టర్, అంటే కేసీఆర్ గారి కంటే ముందు, కేసీఆర్ గారి కంటే తర్వాత తెలంగాణ ఎట్లుందనే అంశాన్ని
అన్ని రంగాలలో మార్పు తీసుకొచ్చిన మాట వాస్తవం. తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ ఏదైతే ఉందో ఇలా తెలంగాణ బ్రాండ్ని పెంచిన మాట వాస్తవం. కానీ అన్ని సమస్యలు తీర్చామని మీ టీవీ ద్వారా నేను చెప్పను, సమస్యలు ఉన్నమాట వాస్తవం. కానీ ఇవాళ నేనేమంటున్నంటే ఇవాళ తెలంగాణ వచ్చినటువంటి ప్రభుత్వం మాకంటే గొప్పగా ఏం చేస్తుందో ఇంకొన్ని రోజులు పడుతుంది, చూస్తాం, ప్రజలు కూడా దాన్ని చూస్తారు. నేనేమంటున్నంటే ఇవాళ ఒకేసారి ఏదో కేసీఆర్ వచ్చిండు కాబట్టి కేసీఆర్ మొత్తం మార్చలేకపోయిండు అనేది ఏదైతే దుష్ప్రచారం చేసిరో ఆ దుష్ప్రచారమే ఇలా మాకు ఉరితాడై కలిసింది. ఇలా ఒక్కసారి ఎట్లా మార్చగలుగుతాం మేమన్నీ? ఇలా ఒక్కొక్క రంగం సార్, ఇలా నీళ్ళు, ఇలా అందరు అంటా ఉన్నారు నీళ్ళు ఇచ్చిరా మీరు అంటా ఉన్నారు. నీళ్ళు ఇయ్యందే పంట దిగుబడి పెరిగిందా? నీళ్ళు ఇయ్యందే పంట విస్తీర్ణం పెరిగిందా? నీళ్ళు ఇవ్వకుంటేనే ఇలా ధాన్యపు రాసులలో ఒడ్లు పడినాయా? ఇలా ఏ ఊరికి పోయి చూడండి, ఏ ఊరిలో గుంట జాగా ఖాళీ లేదు, నీళ్ళు ఇవ్వకుంటే అవుతుందా? కాబట్టి ఒకవైపు నీళ్లు, మిషన్ కాకతీయ చెరువుల్ని తవ్వాలనే ఆలోచన ఏ ప్రభుత్వాలకు వచ్చిందా? గత ప్రభుత్వాలు లేవా? గత ప్రభుత్వంలో నాయకులు లేరా? గత ప్రభుత్వంలో మంత్రులు లేరా? ఎందుకు మిషన్ కాకతీయ చెరువులను తవ్వలేకపోయినారు? ఎందుకు? తెలంగాణ యొక్క ఏదైతే సాగునీటి రంగం ఏదైతే ఉందో గొలుసుకట్టుల ద్వారా గొలుసుకట్టు చెరువుల ద్వారా ఇలా నీటిపారుదల ఉంటుంది. ఇలా గొలుసుకట్టు చెరువుల్ని బాగుపరచాలనే ఆలోచనతోటి ఆ రోజు కాకతీయ రాజులు చేస్తే ఇలా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కాకతీయ చెరువుల్ని బాగు చేయడం జరిగింది. ఈ విధంగా సాగు విస్తీర్ణం పెంచినాం. ఇప్పుడు మీరన్నారు మిషన్ భగీరథ అయితేంది సాగునీటి గురించి అని, మంచి పాయింట్ ఇది. మీ అంటే భువనగిరి ప్రాంతంలోనే మూసీ నది వల్ల చాలామంది కొన్ని సందర్భాలు తాగనికట్ల నీళ్ళు దొరకని పరిస్థితులలో అట్లా ఉన్నారు. దాన్ని ఎట్లా చూడాలి? ఇలా 100% నేను ఏమంటున్నంటే మరి అటువంటిప్పుడు ఆదేశ్ నేను ఏమంటున్నంటే ఇలా సమస్యలు అనేవి ఒక్కరోజు పుట్టవు, ఒక్కరోజు పరిష్కారం కావు. ఇలా 100%గా ఏదైతే అనేక రకాల సమస్యలు ఉన్నాయి, ఇలా మూసి పరివాహం అంటే కావచ్చు, నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ సమస్య కావచ్చు, ఇవన్నీ కొన్ని సమస్యలు ఉండే. ఆ సమస్యలు ఇవాళ నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ సమస్య మొత్తం కూడా రూపుమాపినాం. మేము చెప్పట్లే, ఇలా పార్లమెంట్ సాక్షిగా చెప్పినాం. కానీ ఇంకా సమస్యలు మొత్తం రూపుమాపినాం అని చెప్పలేం. కానీ కొన్ని ఉన్నవి, ఆ కొన్నింటిని కూడా రూపుమాపాల ఆలోచనతోటి ప్రభుత్వాలు ముందుకు కదలాలని చెప్పేసి ఇలా కొత్త ప్రభుత్వాన్ని కూడా విజ్ఞప్తి చేస్తాను. దాంట్లో తప్పులేదు కదా. ఇలా సమస్యలు అనేది మొత్తం మేము తీసేసినాం కాబట్టి మమ్మల్ని ఎన్నుకోలేకపోయారు ప్రజలు మేము అనట్లే. ఇలా సమస్యలు కొన్ని ప్రజలు ఉన్న రోజులు సమస్యలు ఉంటాయి, సమస్యలు ఉన్న రోజులు ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి, వస్తూ ఉంటాయి, ముఖ్యమంత్రి మారుతూ ఉంటాడు, వస్తూ ఉంటాడు. ఇలా ఇదే శాస్త్రం కాదు కదా. రేపు మళ్ళీ మేము రావచ్చు, 100% రేపు రావచ్చు. కాబట్టి సమస్యలను తీర్చడంలో ప్రభుత్వాలు అనేవి ముందుకు వెళ్ళాలి, ప్రభుత్వాలు అనేవి ప్రజల దృష్టితో ఆలోచించాలనే విధానంతో బతికేవాడిని నేను. త్రాగునీటి రంగంలో అదేవిధంగా సాగునీటి రంగంలో కొంత మొదటి నుంచి కూడా కొంత బ్యాక్వర్డ్ ఏరియా కాబట్టి అలా మా కాళేశ్వరం జలాలు బసవాపురం రిజర్వాయర్ పేరుతోటి ఏదైతే కట్టడం ద్వారా కొంత మన సాగునీటి రంగాన్ని పెంచే అవకాశం ఉండే. అదేవిధంగా ఇలా కొన్ని ఇలా మిషన్ భగీరథ లాంటి స్కీమ్ ద్వారా ఊరూరికి నీళ్ళు ఇచ్చే కార్యక్రమం ఉండే. ఇలా ధర్మారెడ్డి కాలువ, అదేవిధంగా పిల్లాయపల్లి కాలువ లాంటి వాటిని తీసి ఆ చిన్న ఊళ్ళు రామన్నపేట, ఒలిగొండ లాంటి ప్రాంతాలకు చేయాల్సి ఉండే. అదేవిధంగా మూసీ పరివార ప్రాంతం కాబట్టి మూసీ సంబంధించినటువంటి ఏదైతే నీళ్ళని ఏదైతే ఉందో దానికి మనం కొంచెం వాటిని శుద్ధి చేసి మిగతా పంట పొలాలకు ఇచ్చే అవకాశం కూడా ఉండే. కాబట్టి ఇవాళ చాలా అంశాలు అంటే ఇవాళ యాదాద్రి నిర్మాణం జరగడం వల్ల కూడా ఇలా పెద్ద ఎత్తున కొంత నిర్మాణం రియల్ ఎస్టేట్ భూమి పెరగడము, ప్రజల యొక్క ఆర్థిక స్థితిగతి పెరిగింది. ఇంకా కూడా భువనగిరి ప్రాంతంలో ఇలా ఉన్నటువంటి 7 కాన్స్టిట్యున్సీలలో కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఈ కాళేశ్వరం జలాలు కొంత రావడము, కొంత సాగు విస్తీర్ణం పెరగడం జరిగింది. ఇంకా కూడా నిరుద్యోగుల విషయంలో కావచ్చు, అదేవిధంగా వాళ్ళకు నిరుద్యోగులు ఐటీ ఉద్యోగుల విషయంలో కావచ్చు, అదేవిధంగా అన్ఎంప్లాయ్మెంట్ విషయంలో కావచ్చు, ప్రైవేట్ కంపెనీస్కి, ఎందుకంటే హైదరాబాద్ దగ్గర ఉంది కాబట్టి ఎక్కువ ప్రైవేట్ ఇండస్ట్రీస్, ఐటీ హబ్స్ ఇవన్నీ తీసుకొచ్చి ప్రైవేట్ రంగంలో ఉన్న ఎక్కువ ఉద్యోగాలను ఉపాధి కల్పించే అవకాశాలు తీసుకొస్తే భువనగిరి ఇంకెక్కువ డెవలప్ అవుతుందనే ఆలోచన విధానం నాకు ఒక స్పష్టమైన ప్రణాళిక భువనగిరి ప్రాంతం మీద ఉంది. కాబట్టి ఆ భువనగిరిని మనం ఒకవేళ పార్టీ అవకాశం ఇచ్చి మనం ప్రజల ముందుకు వెళ్తే చాలా అంశాలు ఉన్నాయి. అవన్నీ కూడా నాకు ఒక రూట్ మ్యాప్ ఉంది. ఆ రూట్ మ్యాప్ ప్రకారం భువనగిరి పల్లెకి ఏం చేయాలనే ఆలోచన విధానం అయితే నాకు స్పష్టంగా ఉంది. ఎన్ని చెప్పే మీరు భువనగిరి ఎంపీ నియోజకవర్గం చుట్టుపక్కల ఎక్కడ చూసుకున్నా కానీ పరిశ్రమలు చాలా ఉన్నాయి, ఫ్యాక్టరీలు. అక్కడ నుండి వెలువడుతున్న కాలుష్యమైన గాలి కానీ వ్యర్థ పదార్థాలు అయితే నీరు గట్ల అది మీ దృష్టికి రాలేదా? అది ఎందుకు అవుపేయట్లేదు? 100%. ఎందుకంటే అదే ప్లేస్లలో కనీసం కళ్ళు గీసినా కానీ పచ్చగా వస్తుంటుంది. ఒకనొక సందర్భంలో మీకు బాగా తెలుసు నీరు గట్ల రాని పరిస్థితి అక్కడ.
ఇవన్నీ మీకు దృష్టిలో లేవా? మూసి పరివాహక ప్రాంతంతో కలుషితమైన జనాలు, అదేవిధంగా ఈ చౌటుప్పల్ ఇండస్ట్రీస్ ఉన్న ప్రాంతాలలో వాయు కాలుష్యం కావచ్చు, అదేవిధంగా వాటర్, ఇవాళ నేను తెలంగాణ వచ్చిన తర్వాత కొంత వాటర్ లెవెల్స్ పెరగడం కావచ్చు, వాటర్లో ఈ ఫ్లోరైడ్ శాతం తగ్గడం కావచ్చు, మిషన్ భగీరథ కార్యక్రమం ద్వారా ఇంటింటికి నీరు ఇవ్వడం కావచ్చు, కేసీఆర్ గారి నాయకత్వంలో అది జరిగింది. ఇంకా కూడా జరగాల్సిన కార్యక్రమాలు భువనగిరి ప్రాంతంలో ఉన్నవి. ఇండస్ట్రీస్ ఒకవేళ ఉంటే ఆ ఇండస్ట్రీస్ ద్వారా వచ్చేటువంటి కాలుష్యాన్ని ఎట్లా నివారించగలగాలి, అదేవిధంగా యూత్కి, అన్ఎంప్లాయ్మెంట్ యూత్కి ఎట్లా మనం ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఒక స్పెసిఫిక్ రీజన్ తోటి, ఒక స్పెసిఫిక్ ఎజెండాతో నేనైతే ముందుకు పోతా. డెఫినెట్గా ఇవాళ నేను ఏమంటున్నంటే, ఇవాళ యువకుడిగా, విద్యార్థి నాయకుడిగా, ఉద్యమ నాయకుడిగా, ఇవాళ తెలంగాణ ప్రజలకు సుపరిచితమైన వాడిగా, సామాజిక కోణంతో చూసుకున్నా కూడా ఇలా బలహీన వర్గాల ఓట్ల శాతం ఎక్కువ ఆ ప్రాంతంలో. ఇలా నా వైపు, నా సామాజిక వర్గంతో పాటుగా నా భార్య సామాజిక వర్గం ఒకవైపు, ఇవన్నీ అంశాలు నా మెరిట్స్గా నేను భావిస్తూ ఉన్నా. ఈ అంశాలతోటి ప్రజల ముందుకు వెళ్తే కూడా ప్రజలకు ఎప్పుడు మూసధోరణిలో కాకుండా ఒక కొత్త కోణంలో వెళ్ళాలి, ఒక కొత్త విధానంతో వెళ్ళాలి, ఒక కొత్త ఫేస్ తోటి వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఈ విధంగా ముందుకు వెళ్తే డెఫినెట్గా ఒక పాజిటివ్ రిజల్ట్ వస్తాయనే ఆలోచన విధానం ప్రజల్లో ఉంది. కాబట్టి ఆ ప్రజల్లో వచ్చినటువంటి స్పందనను ఇలా మా పార్టీకి వివరిస్తూ ఉన్నా. ఇలా అనేక సార్లు భువనగిరి సంబంధించినటువంటి ఆ క్యాండిడేట్గా నాకు ఉన్నటువంటి మెరిట్స్ ఏంటి అనేది మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి, మా అధినేత కేసీఆర్ గారికి, మా పార్టీలో క్రియాశీలకంగా ఉన్నటువంటి నాయకత్వానికి అందరికీ చెప్పిన. కానీ ఇలా అవకాశం రావాలని కోరుకోవడం ఒక మనిషిగా నాకున్నటువంటి ఆలోచన విధానం. పార్టీ ఏ రకంగా ఆలోచిస్తుంది, పార్టీ ఎట్లా ముందుకు తీసుకెళ్తుంది, పార్టీ ఎవరికి టికెట్ ఇస్తుంది అనేది భవిష్యత్తు నిర్ణయిస్తుంది. డెఫినెట్గా రాజకీయాల్లో ఉన్నప్పుడు ఒక అవకాశం కోరుకోవడం, ప్రజాప్రతినిధి కావాలనుకోవడం, ప్రజా సమస్యల్ని గలమెత్తాలనుకోవడం, ప్రజా సమస్యల్ని చట్టసభల్లో చెప్పాలనుకోవడం, ఒక రాజకీయ నాయకుడిగా, విద్యార్థి నాయకుడిగా చట్టసభలో ఉండాలనుకోవడం తప్పేమవుతుంది? అది 100% తప్పు కోరుకోకపోవడం తప్పు అవుతుంది. కోరుకోవడం తప్పు కాదు, 100% కోరుకోవాల్సింది. ఎవరైనా కూడా రాజకీయాలు ఉన్నప్పుడు ఆ క్రమంలోనే నా కోరికను కోరుకుంటా ఉన్నా, తప్పే ఉంటుంది. ఇంత స్ట్రేట్ ఫార్వర్డ్గా మాట్లాడే మీరు అసలు మీ బలహీనత ఏందన్నా? నా బలం ప్రజలే, బలహీనత ప్రేమ, అంతే అంటారు? అంతే. ఎవరైనా కానీ అన్న అంటే ప్రేమించడం. డెఫినెట్గా శత్రువు అయినా ప్రేమిస్తాం. ఒకవేళ నాకు చెడు చేసినా కూడా మళ్ళీ ఆపదను వస్తే ఖచ్చితంగా ఆదుకునేటువంటి తత్వమే తప్ప ఎల్లగొట్టే తత్వం కాదు. అంతే తప్ప బలం నా ప్రజలు, బలహీనత నా ప్రేమ. ఓకే అన్న, చివరిగా మీ గవర్నమెంట్కి ఈ గవర్నమెంట్కి తేడా అయింది. ఇప్పుడు వచ్చిన కొత్త గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ ఎట్లా ఉందంటారు? మేము 9 నెలల కాలంలో కేసీఆర్ నాయకత్వంలో ఏం చెప్పినామో అది చేయడం 90% చేసినాం. వీళ్ళు ఏం చెప్పిర్రో 90% అది చేస్తలేరు. అమలు చేసింది మేము, హామీలు ఇచ్చింది వాళ్ళు. డెఫినెట్గా కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రజలకు కూడా తెలుసు, భవిష్యత్తులో తెలుసుకోపోతారు, డెఫినెట్గా తెలుసుకుంటారు. ఇలా ఈ ప్రభుత్వం వచ్చి మేమందరం ఆన్లైన్ చేసినాం, వాళ్ళు క్యూ లైన్లు చేసారు. మేమందరము ఆన్లైన్లో టింగ్ అంటూ నిధులు వేసినాం, వాళ్ళు ఇంకా ఇలా పంచాయతీ కార్యాలయాల వద్ద, ఆధార్ జిరాక్స్ సెంటర్ల వద్ద, అదేవిధంగా జిరాక్స్ సెంటర్ల వద్ద, ఆధార్ కేంద్రాల వద్ద లైన్ నిలబెట్టారు వాళ్ళు. ఇలా అందరూ ఆన్లైన్లో అప్లికేషన్ చేస్తూ ఉంటే వీళ్ళు ప్రజాపాలన పేరుతోటి దరఖాస్తులు ఇవ్వడం మొదలుపెట్టిండ్రు. ఇలా నేను అనుకుంటున్నా, ప్రజాపాలన ద్వారా, ప్రజాపాలన దరఖాస్తుల ద్వారా తెలంగాణ ప్రజలకు ఏం ఒరిగిందో కానీ ఇలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫేసు, డిప్యూటీ సీఎం మల్లి భట్టి విక్రమార్క ఫేస్ మాత్రం తెలిసింది ప్రజలకు. అంటే ఇలా వాళ్ళ ఫేసులు పరిచయం కావడం కోసమే ప్రజాపాలన దరఖాస్తులు ఇచ్చారు తప్ప ప్రజల బాగు కోసం కాదని నేను స్పష్టంగా తెలుస్తా ఉన్నా నేను. ఇలా ఎందుకంటే ఇలా హామీ పత్రంలో ఉన్న అంశాలు ఏవో క్లారిటీ లేవు, అసలు ఏమి ఇవ్వాలో క్లారిటీ లేదు, ఎందుకు ఇవ్వాలో క్లారిటీ లేదు. కాబట్టి ఇలా నేనేమంటున్నంటే, ఇలా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పైన వీళ్ళు చేసినటువంటి అబండాలు, వీళ్ళు చేసినటువంటి అబద్ధపు ప్రచారాలు అన్నీ ఇన్ని కావు. అన్ని ఛానల్లో చెప్తా ఉన్నా నేను. ప్రగతి భవన్ కట్టుకుంటే బుల్లెట్ ప్రూఫ్ బాత్రూమ్ ఉన్నాయని ఒకడు అంటాడు, 100 రూములు ఉన్నాయని ఒకడు అంటాడు, ఆ ఇంటి దర్వాజాలు ఉన్నాయంటాడు, బంగారు దర్వాజాలు ఉన్నాయంటాడు. మరి ఇలా భట్టి విక్రమార్కనే ఉంటుంది కదా ప్రగతి భవన్లో, ఎన్ని దర్వాజాలు ఉన్నాయో లెక్క చెప్పాలి, ఎన్ని బంగారు కడ్డీలు దొరికినాయో లెక్క చెప్పాలి, ఎన్ని 100 రూములు ఉన్నాయో భట్టి విక్రమార్క లెక్క చెప్పాలి. ఒకవేళ 100 రూములే ప్రగతి భవన్లో ఉంటే ఇక రేవంత్ రెడ్డికి చోటు లేకపోయింది. అలా ఒక 50 రూములల్లో భట్టి విక్రమార్క ఉంటామో, 50 రూములల్లో రేవంత్ రెడ్డి ఉంటామే, ఎడిపోయింది. మరి నేనేమంటాడు, ఇవాళ సెక్రటరీ కడతాం, ఒకటి సెక్రటరీని కూలుస్తామన్నాడు, ఇలా కూలుస్తామన్నాడే ఇలా సెక్రటరీలో పరిపాలన కొనసాగిస్తా ఉన్నాడు. కేసీఆర్ సొంతంగా కట్టుకున్నట్టు, కేసీఆర్ ఏదో వాళ్ళ ఇంటి కోసం నిర్మించినట్టు ఒక అబద్ధ ప్రచారం చేసిరు. ఇలా
ప్రగతి భవన్ పైన విష ప్రచారం, సెక్రటరియట్ పైన విష ప్రచారం. ఇలా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క 25 అడుగుల విగ్రహాన్ని ఇలా ప్రపంచం నలుదిక్కులో చాటేలా అంబేద్కర్ కీర్తిని, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం ఆర్టికల్ 3 ప్రకారం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తితో ఏర్పడ్డదనే ఆలోచన విధానం కేసీఆర్ గారి మదిలో ఉంది కాబట్టి 125 అడుగుల విగ్రహాన్ని అక్కడ పెట్టగలిగినాం. అదేవిధంగా ఆ 125 అడుగుల విగ్రహానికి ముందుగా సెక్రటరియట్ కట్టగలిగినాం. ఆ సెక్రటరియట్కు ముందుగా తెలంగాణ అమరవీరులు ఎవరైతే ఉన్నారో, తెలంగాణ రాష్ట్రం కోసం తన ప్రాణాలు సైతం లెక్క చేయకుండా నా ప్రాణాలైనా ఇస్తాం, తెలంగాణ రాష్ట్రం మాకు కావాలని చెప్పేసి ఎవరైతే ప్రాణత్యాగం చేసిన అమరవీరుల స్ఫూర్తితోటి, అంబేద్కర్ చూపుడు వేలుతోటి రాష్ట్ర సచివాలయంలో పరిపాలన సాగాలని ఆ సచివాలయానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టడం కేసీఆర్ చేసిన నేరం అంటున్నా నేను. ఇలా ఆ పెట్టిన పేరుని తూడిపేస్తామన్న వాళ్ళు, పెట్టిన సెక్రటరీని కూల్చేస్తామన్న వాళ్ళు ఇలా సెక్రటరీ నుంచి పరిపాలన సాగిస్తూ ఉన్నారు. ఎవరు చేశారు దుష్ప్రచారం? ఎవరు చేశారు దుష్ప్రచారం? ఇలా తెలంగాణ ఏదో అవినీతి రాష్ట్రమైందని, కేసీఆర్ ఏదో మొత్తం 100 కోట్లు సంపాదించుకుందని చెప్పేసి సిలువలు పలువలుగా అబద్ధాలు, గ్లోబల్స్ని మించి అబద్ధాలను ప్రచారం చేసి కేసీఆర్ గారిని ఇలా తెలంగాణ ప్రజలలో పలతన చేయాలనే ఏదైతే దురుద్దేశం ఉందో ఆ పలతన చేసే తనంతో ఇలా బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది తప్ప కేసీఆర్ ఓడిపోలేడు. కేసీఆర్ తెలంగాణ ప్రజల గుండెల్లో ఎప్పుడు స్థిరంగా ఉంటాడు, స్థిరస్థాయిలో ఉంటాడు, చిరంజీవిగా ఉంటాడు అని చెప్పేసి కూడా నేను ఇలా డెఫినెట్గా మీ టీవీ ద్వారా చెప్తా ఉన్నా. కేసీఆర్ని ప్రేమించే వాళ్ళు వందలాది మంది ఉన్నారు. గతంలో కూడా ఉస్మాన్ సిటీలో ఇలా తెలంగాణ రాష్ట్రం రాదన్న వాళ్ళు, కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ముందుకు పోదన్న వాళ్ళు, కేసీఆర్ తెలంగాణ తేడన్న వాళ్ళు ఆ రోజు ఉన్నారు. వాళ్ళే వీరైరు. ఇవాళ రేవంత్ రెడ్డి వెనకాల నడిచే వాళ్ళు ఎవరు? కేసీఆర్ని వ్యతిరేకించే బ్యాచ్ అంతా రేవంత్ రెడ్డి వెనకాల ఉంది. తెలంగాణ కేసీఆర్ని వ్యతిరేకించడం అంటే తెలంగాణ వ్యతిరేకించడమే. కేసీఆర్ని వ్యతిరేకించడం అంటే తెలంగాణ అస్తిత్వాన్ని బొందబెట్టడమే. ఇలా తెలంగాణ అస్తిత్వాన్ని బొందబెట్టే వాళ్ళు, తెలంగాణ ఆకాంక్షల్ని అడగకుండా తప్పించకపోయే వాళ్ళు ఇలా తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో కొలువై కూర్చున్నారు నాయన. వీరి వెనకాల ఎవరున్నారో తెలంగాణ ప్రజలకు భవిష్యత్తులో తెలుస్తుంది. వీళ్ళు వెనకాల తెలంగాణ ఉద్యమ ద్రోహులు ఉన్నారా, తెలంగాణ ఉద్యమానికి నష్టం చేసే శక్తులు ఉన్నాయా, వీళ్ళ ప్రయోజనాలు ఎవరు ఇక చూస్తూనే ఉన్నాం కదా. ఎవరితో చెంతనున్నారు, ఎవరి కోసం పనిచేస్తూ ఉన్నారు, ఇవాళ అన్నీ జరుగుతూనే ఉన్నాయి. తెలంగాణ ప్రజలు కూడా ఒక 6 నెలలు 7 నెలల్లో వీళ్ళ పరిపాలన అంతా చూస్తారు. ఇవాళ కాళేశ్వరం పోతారు, కాంట్రాక్టర్లను బెదిరిస్తేందుకు 108 పేజీలు నివేదిక ఇస్తారు, పీపీటీ ప్రజెంటేషన్ ఇస్తారు. ఇలా వీళ్ళు కాళేశ్వరం కట్టడానికి కోసం పోతున్నారా, కాళేశ్వరంలో ఉన్న కాంట్రాక్టర్ని బెదిరించడానికి పోతున్నారో ఇలా తెలంగాణ ప్రజలు చూస్తూ ఉన్నారు. ఇలా ప్రజాపాలన పేరుతో దరఖాస్తులు ఇస్తారు. ఇలా నిరుపేదలండి, 1000 రూపాయలు సంపాదించుకునే నిరుపేదలు కూడా. కదా కాళేశ్వరంలో జరిగినటువంటి అవినీతి ఒకవేళ నిజమైతే 90,000 కోట్ల ఉన్నటువంటి ప్రాజెక్టు లక్షల కోట్ల అవినీతి జరుగుతూ ప్రజలు చెప్పాలి. మొదటి పాయింట్. ఇవాళ ప్రగతి భవన్ చేసిన దుష్ప్రచారాలు, మీరు చేసిన ప్రచారం వాస్తవం అయితే బయట పెట్టాలి. సెక్రటరియట్ నుంచి పరిపాలన కొనసాగించాలన్నారు కదా, మరి ఆ సెక్రటరియట్ మీరు కాకుండా ఇంకొక జన పరిపాలన చేయాలి. నేను ఏమంటున్నంటే ఇలా కేసీఆర్ గారికి 100 కోట్ల ఆస్తులని చెప్పారండి. కేసీఆర్ గారికి సొంత ఇల్లు నందినగర్లో గతంలో ఏదైతే ఇల్లు ఉందో ఆ ఇంట్లోనే ఉంటుండు. మా కేసీఆర్ గారి యొక్క ఏదైతే ఎస్కాట్లు పెట్టడానికి స్థలం లేదు నందినగర్లో, మీకు తెలుసా మీకు? ఇవాళ సీఎం 2 సార్లు సీఎం చేసిన ఇంటి దగ్గర సీఎం ఇల్లు ఏంది అసలు? ఇప్పుడు కొత్తగా మంత్రి చేయలే ఆయన, ఎటువంటి పదవులు చేయని ఆయన ఇల్లు రేవంత్ రెడ్డి ఇల్లు చూసిరా? ముఖ్యమంత్రి కేసీఆర్, తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఇల్లు చూసిరా? ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇల్లు చూసిరా? ఎక్కడి నుంచి వచ్చింది నీకు? ఎట్లొచ్చింది ఆస్తి నీకు రేవంత్ రెడ్డి? నేను అడుగుతా ఉన్నా. ఇలా రేవంత్ రెడ్డి అడుగుతా ఉన్నా. రేవంత్ రెడ్డి ఇవాళ తెలంగాణ ఉద్యమ వ్యతిరేకులందరూ కూడా తెలంగాణ రాష్ట్రాన్ని అబాస్పాలు చేయన్న వాళ్ళు పెంచి పోషించిన విషవృక్షం రేవంత్ రెడ్డి. ఈ తెలంగాణ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి తెలంగాణ ఉద్యమ ద్రోహులు పెంచిన విషవృక్షం అని చెప్తున్నాను నేను. ఇవాళ తెలంగాణ ఉద్యమంలో నీ పాత్ర ఏంటి? తెలంగాణ ఉద్యమంలో దూదిమెట్ల బాలయ్య యాదవ్ పాత్ర ఉంది. నేను జైలుకు పోయినా, దెబ్బలు తిన్నా, కేసులు ఉన్నాయి, తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష కోసం కొట్లాడినా. నీ పాత్ర ఏంది రేవంత్ రెడ్డి? నేను అడుగుతా ఉన్నా మీ టీవీ ద్వారా. నీ పాత్ర ఏంది అంటున్నా నేను. నీ పాత్ర 0. కాబట్టి తెలంగాణ ఉద్యమంలో పాత్ర లేనివాడు తెలంగాణ ప్రజల ముందు ఎప్పుడు హీరో కాలేడు. ఇది 100కు 100% రాసి పెట్టుకోండి మీరు. ఓకే అన్న, చివరిగా మా ఛానల్ ద్వారా ప్రజలకు ఏం చెప్పాలనుకుంటారు? నిత్యం మీ ఛానల్ అయినా, జర్నలిజం అయినా,
మీరైనా ప్రజా సమస్యల్ని ప్రజల ఆకాంక్షల్ని నెరవేర్చే విధంగా జర్నలిజం ఉండాలి, మనిషి జీవన విధానం ఉండాలి, మనిషి ప్రవర్తన ఉండాలని నేను కోరుకుంటా ఉన్నా. మీ ఛానల్ ద్వారా ఇలా తెలంగాణ సమాజానికి, ప్రపంచంలో నివసిస్తున్న తెలుగు ప్రజలందరికీ చెప్తా ఉన్నా నేను, ఇలా తెలంగాణ ఉద్యమ ఆకాంక్ష కోసం కొట్లాడినటువంటి విద్యార్థి నాయకులుగా రాష్ట్ర పరిపాలనలో భాగస్వామ్యం, వామపక్ష విద్యార్థి రాజకీయాల నుంచి తెలంగాణ ఉద్యమ రాజకీయాల వరకు ప్రయాణించి ప్రజా పరిపాలనలో భాగస్వామ్యమై ఇవాళ ప్రజాపక్షం పాలకపక్షం నుంచి ఇవాళ ప్రతిపక్షం వైపు వచ్చి ప్రజల గొంతుకై ముందుకు కదులుతున్నటువంటి ఈ శక్తులకు మీరందరూ కూడా బాసటగా నిలవాడే, మాకు అండగా నిలబడాలి. మీ అండగా నిలబడితే మీ గొంతులై మేము 1000 గొంతులై నినదిస్తాం, మీకోసం ప్రజా గొంతుకత అని చెప్పేసి మీ టీవీ ద్వారా తెలియజేస్తాం. ఓకేనా, వన్ వర్డ్ ఆన్సర్. రేవంత్ రెడ్డి అంటే ఏమని చెప్తారు? ఇప్పుడు రేవంత్ రెడ్డి గురించి నేను చెప్పను. తెలంగాణ ఉద్యమంలో లేడు, తెలంగాణ ముఖ్యమంత్రి అయి కూర్చుండు. సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష కోసం, తెలంగాణ ప్రజల ఆకాంక్షల కోసం నిత్యం పరితపించే ఒక రాజకీయ నాయకుడు. కేటీఆర్ ఒక మంచి తెలివైనటువంటి, ఒక అన్ని భాషలలో అనర్గళంగా మాట్లాడే గొప్ప నాయకుడు. బట్టి విక్రమార్క బట్టి విక్రమార్క విలువలతో కూడినటువంటి ప్రజా జీవితంలో ఉండే నాయకుడు. హరీష్ రావు ఒక వ్యూహం, తెలివైనటువంటి చాణక్య నీతున్న నాయకుడు. దూదిమెట్ల బాలరాజు యాదవ్ ప్రజల కోసం ప్రజా సమస్యల పట్ల ప్రజలు ఎప్పుడూ బాగుండాలని కోరుకునే, నిత్యం పరితపించే ఒక నాయకుడిని దూదిమెట్ల బాలయ్య యాదవ్. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రజల కోసం పనిచేసేవాడు. కల్వకుంట్ల కవిత ఒక తెలంగాణ అస్తిత్వం అనేటువంటి బతుకమ్మను ఇలా ప్రపంచానికి పరిచయం చేసిన తెలంగాణ బతుకమ్మ కవితమ్మ. సీతక్క సింపుల్ మ్యాన్. పోతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి క్రమశిక్షణ గల నాయకుడు. ఓకేనా, మీ విలువైన టైం మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ. చూసిరు కదా ప్రజలరా, నాకు అంటే ఏమున్నా ఏం లేకపోయినా కానీ అనునిత్యం ప్రజల కోసమే ఉన్నా, ప్రజల కోసమే కొట్లాడుతున్నా. ఈసారి నాకు ఎంపీగా అవకాశం ఇచ్చి నన్ను గెలిపిస్తే, ఇదివరకు అంటే బీసీ వర్గం అయితేంది, రెడ్డి వర్గం అయితేంది, ఏం చేసిరో చేయలేదో నాకు తెలియదు. కానీ భువనగిరి నియోజకవర్గం, ఎంపీ నియోజకవర్గాన్ని అభివృద్ధిలో ముందంజలో ఉంచుతా, నా వంతుగా నేను పనిచేస్తాను అంటున్నాడు. మీరు ఖచ్చితంగా అన్నతో పాటు ఉండండి, నేను మన బాలరాజ్ అన్నతో పాటు. థ్యాంక్ యూ.